అన్నా నమస్కారం. నాగేశ్ అన్న నమస్తే. ఎట్లున్నారు సీనన్న? బాగున్నారా అంతా? ఓకే, బాగున్నారా? బాగున్నారా? ఏది అల్లు అర్జున్ గారి ఇంటి దాడి తర్వాత బాగున్నారా అంటున్నా నేను. అప్పుడు బాగున్నాం, ఇప్పుడు బాగున్నాం. మీరు ఎట్లున్నారన్న? నిత్య జీవితంలో ఎట్లుంటాం కొందరు ఏంటంటే ఇక్కడ మా ఫోన్లు కొంచెం స్విచ్ ఆఫ్ అవుతున్నాయి అంతే. ఏంటంటే ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో కొద్దిగా నిరంతరం మా యొక్క ప్రశాంత జీవితాన్ని మాకు ఫోన్ చేయడం, మా ఫోన్ నెంబర్లు ఇవ్వడం అంటే దాదాపు 24 గంటలు మా ఫోన్ మోగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళే ఫోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అనవసరమైన వ్యక్తులు ఫోన్ చేస్తున్న కొంచెం ఇబ్బంది, థ్రెట్టింగ్ ఉంది. థ్రెట్టింగ్ అనేది చాలా తెలంగాణ ఉద్యమంలో చూసినాము, సామాజిక ఉద్యమాల్లో చూసినాము. ఆ థ్రెట్టింగ్ని ఎదుర్కొంటాం. బట్ ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే స్పష్టంగా కనబడుతుంది. దాన్ని ఏ విధంగా అధిగమించాలో ఎదుర్కోవాలో చట్టం ప్రకారం మీరు ఫీల్ అవుతున్నారా? అల్లు అర్జున్ అభిమానుల పట్ల మాకు థ్రెట్ ఉందని మీరు ఫీల్ అవుతున్నారా నాగేష్ గారు? థ్రెట్ ఉందని కాదు, న్యాయం జరిగింది అన్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే కుటుంబాన్ని కాపాడాం. అలాంటి థ్రెట్టింగ్ ఎన్నో చూసాం. ఎందుకంటే ఉద్యమ సభలో కానీ, మురళీ ముద్రాజ్ విషయంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో గత 10 ఏళ్లలో జరిగిన కంటే ఇది పెద్ద ఏం కాదు. కాకపోతే కంటిన్యూ కాల్స్ వస్తా ఉన్నాయి అంతే. కంటిన్యూ కాల్స్ రావడం వల్ల కొద్దిగా మేము న్యాయం చేసినప్పటికీ అర్థం కానీ అజ్ఞానులు ఉన్నారు కదా, అజ్ఞానుల వల్ల బాధపడతా ఉన్నాం. ఎందుకంటే పేరెంట్స్ కంటే ఎక్కువగా హీరోని ఇష్టపడడం, వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఇష్టపడడం వల్ల అట్లా బాధపడుతున్నామే తప్ప మాకేదో ఇబ్బంది అవుతుంది అంటే. సినిమా హీరోలని అభిమానించే వాళ్ళంతా అజ్ఞానులేనా మీ ఉద్దేశంలో? అంటే అజ్ఞానులు అంటే దానికి ఒక ప్రాపర్ గైడెన్స్. న్యాయం దాని మీద కొట్లాడిన దానికి గిడ కొద్దిగా అంటే మిడిమిడి జ్ఞానంతో, అజ్ఞానులు అంటే పూర్తిగా అజ్ఞానులను కొట్టుపడేది. మిడిమిడి జ్ఞానంతో 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు అడిక్ట్ అయిపోయారు. వాళ్ళ పేరెంట్స్ మేమేమంటున్నాం, బాధ్యతగా చదువుకోండి, రేపటి భవిష్యత్తు ఉంది, బాధ్యతగా ఉండండి అని చెప్తా ఉన్నాం. మాకు కాల్ చేసిన వాళ్ళందరికీ మేము అటెంప్ట్ చేస్తున్నాం, మాట్లాడుతూ కూడా చెప్తా ఉన్నాం. కాకపోతే ఈ మధ్యలో కొద్దిగా తగ్గింది. ఏం చెప్తారన్నా మీరు? అభిమానులని అజ్ఞానులని అనడం ఇది కాంట్రవర్సీ క్వశ్చన్. ఎందుకంటే మళ్ళీ సినిమా అభిమానులు అంటే మళ్ళీ సినీ లోకం మొత్తం లేస్తుంది, మళ్ళీ మమ్మల్ని బండబుద్ధులు పెడుతుంది. దయచేసి ఇలాంటి కాంట్రవర్సీ ఏంటంటే, ఎవరైతే సినీ ప్రేమికులు చాలామంది నిజాయితీగా జెన్యున్ ఉన్నోళ్ళు, నిజంగా మానవతా కోణంలో ఉన్నోళ్ళు, మనిషి పట్ల ప్రేమను పంచేవాళ్ళు చాలామంది మాకు ఫోన్ చేసి తమ్ముడు మంచి పని చేసిండ్రు, ఇలాంటి కంటిన్యూ చేయండి, మీలాంటి వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు మాట్లాడితే కొంచెం ఇలాంటి అక్కడెక్కడ ఏమైనా జరిగే అవకాశం ఉన్నా ఇమీడియట్గా స్పందిస్తారు. ఏది అల్లు అర్జున్ గారి ఇంటి పైకి వెళ్ళి దాడి చేయడం మంచి పని అని చెప్పి మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా? నేను ఏమంటున్నా భయ్యా, ఇప్పుడు దాడి అనేది ఎవరైతే మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారో వాళ్ళు దాడి అంటున్నారు. ఇదంతే, ఇది నిత్య నూతనంలో మేమందరం ధర్నా కార్యక్రమం చేసినాం. చాలా మంది దాడి పోయి వాళ్ళ ఇంటి మీద ఆయన వ్యక్తులను దాడి చేసినాం, అక్కడ కుటుంబ సభ్యులను వాళ్ళ వ్యక్తుల మీద దాడి చేసినాం. ఒక నిరసన కార్యక్రమం అన్నా, ఎక్కడైనా భారత రాజ్యాంగంలోనే ప్రతి వ్యక్తికి హక్కులు ఉంటాయి. హక్కులో భాగంగానే మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. అల్లు అర్జున్ గారి ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ వ్యక్తుల్ని కొట్టేంత స్వేచ్ఛ మీకు ఎవరు ఇచ్చారు? ఉపేందర్ గారు, మీరు మళ్ళీ అదే తప్పు మాట్లాడుతున్నారు. క్రాసింగ్ వర్డ్ ఏంటంటే దాడి చేసిరు, అల్లు అర్జున్ పైకి వెళ్ళారు అనేది చాలా తప్పు. ఎందుకంటే మేము వెళ్ళింది ప్లకార్డులు పట్టుకొని, స్పష్టంగా ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి, ఫోటోలతో సహా వీడియోలతో సహా. మేము OUJS నుంచి రేవతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి అని డిమాండ్ చేసాం, దాడులు చేయలేదు. అక్కడున్న ఎవరైతే అక్కడున్న బౌన్సర్లు, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు గేట్ లేయడం వల్ల, మమ్మల్ని వెనకంగా పుష్ చేయడం వల్ల ఇబ్బందిగా మేము అక్కడ. చెప్పండి బ్రదర్, మీరు అంటే మీ దృష్టిలో ఎవరైతే దాడి చేస్తున్నారో అని ఎవరని అంటున్నారో, ఒకవేళ ఇట్లా దాడి చేయడం వల్ల ఒక కుటుంబానికి న్యాయం జరుగుతుంది అంటే నిరంతరం దాడి చేస్తాం. గరీబోనికి మాటల ద్వారా కాదు, కేవలం దాడుల ద్వారా న్యాయం జరగదు అనుకుంటే ఖచ్చితంగా గరీబోని పక్షాల మేము 100%, మీరన్న దాడి కావచ్చు, మేమన్న ధర్నా కావచ్చు, నిరంతర ప్రక్రియ. అంటే మాటల ద్వారా కానప్పుడు ఏదైతే గీత సారం ఇట్లా అదే, గీతల శ్రీకృష్ణుడు బోధించింది అదే, ధర్మం కోసం న్యాయం కోసం కత్తి పట్టాల్సిందే. ఈరోజు అధర్మం రాజ్యం వెళుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని హింసదారనే జయించాలని గీతను చెప్పింది. ఒకవేళ మీరు దాడి అన్నారనుకో, ఆ దాడిదారని కదా ఈరోజు 2 కోట్ల కుటుంబానికి, భాస్కర్ కుటుంబానికి, రేవతి కుటుంబానికి ₹2 కోట్ల 20 రోజులు స్పందించని రాతి బండలు, రాతి గుండెలు కావచ్చు, బండలు అనొచ్చు, నేను బండనంట. ఎందుకంటే స్పందించని హృదయాలని
ఒక రాయికి ఇట్లా చలనాన్ని తెప్పించినామనే ఆలోచన, ఆ యొక్క ఆ రాయికి ఇట్లా చలనాన్ని తెప్పించినామనే ఒక సాటిస్ఫాక్షన్ మాకైతే ఉంది. దాని వల్లనే ఈరోజు సుకుమార్ 50 లక్షలు ఇచ్చిండు, ప్రొడ్యూసర్ వారు 50 లక్షలు ఇచ్చిండ్రు, ఏదో ₹1 కోటి అల్లు అర్జున్ కుటుంబం ఇచ్చిందంటే అంటే ఇదే దీన్ని ఏమంటారు? దీన్ని మీరు ఈ మీరు చేసిన ప్రోగ్రాం వల్ల ఒక కుటుంబానికి న్యాయం జరిగింది, మరి దాన్ని మీరు ఏమంటారు? సీనన్న, ఇదే కార్యక్రమం మీరు అల్లు అర్జున్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం లాంటి శాంతియుతంగా చేసినా కూడా జరుగుతుంది కదా, ఎందుకు వాళ్ళకి ఇది శాంతియుతంగానే చెప్తుండే కదా, శాంతియుతంగా పోతే అక్కడ ఉన్నట్టు వాచ్మెన్స్ కావచ్చు, బౌన్సర్స్ కావచ్చు, మమ్మల్ని ఈ పిల్లలు ఏం చేస్తారు అనుకున్నాడే మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆత్మరక్షణ. ఎక్కడైనా ఒక వ్యక్తి నీ మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు నీ శక్తి మేరకు నువ్వైతే పోరాటం చేస్తావు కదా, మా శక్తి మేరకు మీరు చూడండి, స్వయంగా చూసండి. తమ్ముడు నాగేష్ మీద దాడి చేసి నాగేష్ మీద దాడి చేస్తే మేమందరం వాళ్ళు దాడి చేసిరని మీరు అంటున్నారు కదా, మీరు వాళ్ళ ఇంటికి పోయారా వాళ్ళ మీ ఇంటికి వచ్చిరన్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక గుర్తుపెట్టుకో, అల్లు అర్జున్ అనే వ్యక్తి ఏదైతే రూపాయి కష్టం చేసి మేమందరం సినిమా కోతి ఆ పైసలు ఇస్తే ఆ పైసలతోని ఆయన ఎంజాయ్మెంట్ చేస్తుండు, కోట్లు సంపాదించుకున్నాడు. చాలా మంది అనొచ్చు ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి, షూటింగ్ చేస్తున్నాడు కాబట్టి. ఎస్, షూటింగ్ చేస్తున్నావు, అంతిమంగా ఈ సమాజం ద్వారా వచ్చిన డబ్బులతోనే కదా. ఈ సమాజం లేకుంటే నువ్వంతా గొప్పోడు అవుతుంటే నీకు 300 కోట్ల పారితోషికం ఇచ్చేవాళ్ళ. కాబట్టి ఓవరాల్ ఏంటంటే మనం అందరము అంతిమంగా ఏదైతే ఆ ప్రజలకే జవాబుదారం. నువ్వు రాజకీయ జీవితంలో ఉన్న అదే, సినీ పరిశ్రమ అంటే ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరు మనము ప్రజలకు జవాబుదారీ చెప్పాల్సిందే. ఆ సందర్భంగా ఈరోజు ఆయన ఇంటికి పోయిందంటే ఎస్, ఇంటికి పోతాం, ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు, అదేవిధంగా సినీ ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి అనేక విధాలుగా అభిమానులు పోతారు, సమస్యపై ఏమైనా మాట్లాడానికి పోతారు. కాబట్టి నీ యొక్క వ్యక్తిగత జీవితం వేరు, నువ్వు సినిమా ఇప్పుడు సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ మాట్లాడాలని పోయినాము. 20 రోజులకి వెళ్ళి స్పందించలేదు సార్, మీరు స్పందించండి, మీ మీద నెగిటివ్ వస్తున్నాయి, రోల్స్ వస్తున్నాయి, రకరకాల వ్యక్తులు మిమ్మల్ని నిందిస్తున్నారు. అల్లు అర్జున్ గారు చేసింది తప్పే అని మీరు భావిస్తారా బ్రదర్? ఈ సంఘటనలో అల్లు అర్జున్ గారి తప్పు ఉందంటారా? 4వ తారీఖు నుంచి అల్లు అర్జున్ గారి తప్పు ఉందా లేదా అది చెప్పండి. అల్లు అర్జున్ గారి తప్పు ఉందా లేదా? 100% తప్పు ఉందా? అన్న మీరు చెప్పండి, తప్పు ఉందా? ఏది అల్లు అర్జున్ గారి ఈ సంఘటనలో వారి తప్పు ఉందని మీరు భావిస్తున్నారు? అరే తప్పుంది కాబట్టి తప్పుంది కాబట్టి పోలీస్ వాళ్ళు ఏ11గా ఈరోజు ఆయనపై కేసు పెట్టడం జరిగింది. తప్పుంది కాబట్టి మేమందరం ఇంటి దగ్గరికి పోయి ధర్నా చేయడం జరిగింది. తప్పుంది కాబట్టి ఆయన నాకు మన్నించండి అండి ₹1 కోటి ఇవ్వడం జరిగింది. తప్పుంది కాబట్టి ఆ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి అబ్బాయి అబ్బాయి తేజ్ యొక్క ఆ యొక్క నిమ్స్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ అభిమానులతోని వాళ్ళ వ్యక్తులతోని రక్షణ కల్పిస్తున్నాడు. తప్పుంది కాబట్టి 20 రోజులకి బయటికి వెళ్ళలేడు, తప్పుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టిండు. ఇప్పుడు తప్పు లేనిది ఎవరు మాట్లాడతారు? అల్లు అర్జున్ తప్పు చేసిండా లేదా అని తేల్చాల్సింది న్యాయస్థానాలు కదా, ఓయూ చేసి నాయకులకు ఏం సంబంధం? మేము తేల్చలేము. ఆల్రెడీ ఒక వ్యక్తి మీద కేసు బుక్ అయిందంటే దాంట్లో నిందితుడు కాబట్టి ఆయన స్వయంగా ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు గంట సేపు మాట్లాడారు, ఆ లైవ్ మొత్తం ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యిండు, ఏ మూమెంట్కి వచ్చిండు, అక్కడ ఉన్న వాతావరణం ఏంది, ఆయన రాకముందు ఉన్న వాతావరణం ఏంది, వచ్చిన తర్వాత వలజడేంది, తర్వాత తొక్కిసలాట తర్వాత పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, వెళ్ళిపోండి సార్ అంటే లేదు నీ పాట అయిపోయిన తర్వాత ఉంటున్నాడు. తర్వాత ఆమె చనిపోయిన విషయాన్ని ఆయనకు తెలిసింది, తర్వాత తెల్లారి నాకు తెలియదని మాట్లాడాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలిసింది కానీ నేను స్పందించలేను అంటే రకరకాల పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ సంఘటనకు కారకులు. కాబట్టి ఈరోజు చట్టం దృష్టిలో ఆయన దోషిగా తేలడం. ప్లానింగ్ ప్రకారమే జేఏసీ నాయకులు అల్లు అర్జున్ గారి మీద ఇంటి దాడికి చేసారు, అంతా కూడా ముందుగా ప్లానింగ్ చేసుకొని వెళ్ళిరు. ఆయన పెద్ద స్టార్ హీరో అయిపోతుండు కాబట్టి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయింది కాబట్టి ఈ రకంగా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధం లేదు. రైట్, యూనివర్సిటీ గురించి పక్కన పెట్టండి బ్రదర్. రేవంత్ రెడ్డికి అందులో దాడికి రేవంత్ రెడ్డికి అక్కడ మీ జేఏసీ నాయకులకు సంబంధం లేదా? మీ చెప్పండి, చెప్పు, దేనికైనా సమాధానం చెప్తాం, దానికి ఏం సమాధానం చెప్తాం. రేవంత్ కుటుంబం బాధ్యతగా వెళ్ళగానే రేవంత్కి ఎక్స్ప్రెసివ్ గా జరిగిన సంఘటనకి రేవంత్ రెడ్డి పంపించిన దానికి సంబంధం ఏదేమైనా ముఖ్యమంత్రి గారే మిమ్మల్ని చెప్పి అక్కడ పంపించిందని అంటారు. ఎంతవరకు వాస్తవం? సీనన్న మీరు చెప్పండి, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే మీలాంటి జేఏసీ నాయకులు అల్లు అర్జున్ గారు దాడి చేసిరని అంటారు. ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే మీరు ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మీరు అత్యంత సన్నిహితంతో ఉండడం, ఆ ఫోటోలు వీడియోలు బయటికి రావడం, మీరు కొడంగల్ వాసి అవ్వడం, ప్రధానంగా అక్కడ యూత్ కాంగ్రెస్ నుంచి 2వ సారి ఎలక్ట్ కావడం,
ఇవన్నీ ఈక్వేషన్స్ కూడా కలగలుస్తున్నాయి అక్కడ. నేనేమంటున్నా ఉపేందర్ గారు, నేను కొడంగల్ వాసిని కావడము ఏమన్నా తప్ప? ఆయన మా నియోజకవర్గం సంబంధించిన శాసనసభ్యుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి. కొడంగల్ వాసులందరూ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు వింటారని ఏమైనా చట్టం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ఉస్మానియా విద్యార్థిగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి సమస్యని మనకు ఏమని పిలవాలి సీనన్న? మీరు ఉస్మానియా విద్యార్థి అని పిలవాలా, యూత్ కాంగ్రెస్ కొడంగల్ అధ్యక్షుడు? నేను ముమ్మాటికి ఉస్మానియా విద్యార్థిని. నేను పిహెచ్డి చేస్తుండా. చాలా మంది ఎందుకంటే తెలియని సన్నాసులు ఏం మాట్లాడుతుంటారు, యూనివర్సిటీతో మీకేం సంబంధము, మీరు అసలు విద్యార్థులు అరే బడపల్లారా సన్నాసులారా. పిహెచ్డి అనేటోడు 60 ఏళ్ళ వృద్ధుడిలో పిహెచ్డి చేస్తాడు, ఏదైతే 20 ఏళ్ళ యువకుడు ఇట్లా పిహెచ్డి చేస్తాడు. పిహెచ్డికి అనేది ఏజ్తో సంబంధం లేదు. స్టిల్ ఐఎమ్ 34 years. దాదాపు 2 పీజీలు అయిపోయినాయి, బీఈడి చేసిన తర్వాత పిహెచ్డి చేస్తున్నా. ఈరోజు పిహెచ్డి ఎడ్యుకేషన్ అనేది వయసుతో సంబంధం లేదు. చిల్లరగాళ్ళు మాట్లాడుతున్నారు, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వాడిని కనీసం వాడు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు మాట్లాడుతున్నారు, మినిమం 6-7 తరగతి పిహెచ్డి అంటే వాళ్ళకి చేసింది, పిహెచ్డి చేసింది, ఈ ఎగ్జామ్స్ రాసింది, ఎంట్రన్స్ రాసింది, యూనివర్సిటీ స్టూడెంట్ అన్నది అన్ని పక్కన పెట్టి కేవలం మీరు యూత్ కాంగ్రెస్ కొడంగల్ అధ్యక్షుడు అని చెప్పి, లేదంటే రేవంత్ రెడ్డి గారు ప్రధాన అనుచరుడు అని చెప్పి ఇదే ఎందుకు ఎలివేట్ అవుతుంది అంటున్నాను. ఇక కొందరు వాళ్ళకి ఏం పని ఉండదు, వానికి శాత కాదు, మంచిగా 4 గోడల మధ్య కూర్చుంటాడు, 4 గోడల మధ్య కూర్చుంటాడు, ఫోన్ పట్టుకుంటాడు, వానికి ప్రపంచంతో సంబంధం లేదు. బయటకు వచ్చి గడప దాటి కనీసం ఒక మంచి మేలు చేయని సన్నాసులు ఈరోజు సరే ఒకటి ఉపేందర్ గారు ఒకటి మాట్లాడుతున్నా, మేము పోరాటం చేయడం ద్వారానే ఈరోజు 2 కోట్లు వస్తున్నాయని మేము అంటలేం కదా. ఈరోజు సమాజం అంటుంది, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటున్నారు. అంటే వానికి చేయనీకి చేత కాదు. చేసినోడిని నీకు యూనివర్సిటీతో సంబంధం ఏంది, నువ్వు రాజకీయ పార్టీవా, నువ్వు రేవంత్ రెడ్డి మనిషివా, నువ్వు హరీష్ రావు మనిషివా, నువ్వు కేటీఆర్ మనిషివా, ఇవన్నీ శాత కానీ దద్దమ్మలు మాట్లాడే మాటలు. నీకు దమ్ముందారా భయ్? ఈరోజు నన్ను విమర్శిస్తున్నావు కదా, దమ్ముందా? చేద్దాం. దాని సామాజిక ఉద్యమాలు నాకన్నా ఒక పని ఎక్కువ పని చేయి. ఈరోజు సామాజిక ఉద్యమాలు ఉన్నాము, సాంఘిక ఉద్యమాలు ఉన్నాము, బహుజన ఉద్యమాలు ఉన్నాము. గరీబోనికి అన్యాయం జరిగినప్పుడు నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాము. మా మీద కేసులు ఉన్నాయి, ఈరోజు 34 కేసులు ఉన్నాయి. మొన్న ఏదైతే రేవతి కుటుంబంతో కలుపుకుంటే 35 కేసులు. నీకు దమ్ముందారా భయ్? నీవు ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నావు కదా, ఒక కొజ్జగానిలాగా మాట్లాడుతున్నావు మా మీద, నీకు దమ్ముంది అది చెప్పు. మాలాగా పోరాటం చేయి. ఇది ఒక్క రేవతి కుటుంబానికి సంబంధించింది కాదు, అనేక సమస్యలపై కొట్లాడడం. ఎవడైతే మా మీద ఏదో చిచ్చరుగా ఏదో నోటికొచ్చేది మాట్లాడుతున్నారో వానికి ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగా నీవు అమ్మకు మీ అబ్బ కుడితే రా, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఉంటాము. ఈరోజు మా మీద మాట్లాడే సన్నసులకు ఒకటి సిగ్నేచర్ స్టూడియోతో ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటే రానరా భయ్. ఎక్కడైనా ప్రతి ఉద్యమాల్లో మేము ఉన్నాం, ఉస్మానియా విద్యార్థులు ఉన్నాం. ఈరోజు రేవతి ఫ్యామిలీ అనేది తెర మీదకి వచ్చింది అంతే. మీకు రేవతి ఫ్యామిలీ ఒకటే కనబడుతుంది కానీ దాని వెనుక 15 ఏళ్ళకెళ్ళి విద్యార్థి ఉద్యమాల్లో అనేక కేసులు పెట్టుకొని అనేక సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తులం. ఈరోజు దాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. ఇంట్లోకి వెళ్ళి శాతంగా దద్దమ్మలు రకరకాల మాట్లాడతారు, వాళ్ళ మాటలను పట్టించుకోము. న్యాయం ధర్మం ఎక్కడైతే అన్యాయం జరిగిందో అన్యాయం కోసం మేము మాట్లాడుతుంటే మిమ్మల్ని విమర్శించే వాళ్ళని మీరు బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదు, ఛాలెంజ్ చేస్తున్నాం. ఛాలెంజ్ చెప్తాను. మురళి కేసు కళ్ళ కప్పడతలేదా? మురళి కేసులో కీలకంగా ఉన్నప్పుడు కళ్ళ కప్పడతలేదు. చెత్తనా కొడుకులకి వాట్సాప్ లో కూకొని మెసేజ్ చేసుకుంటా యూనివర్సిటీకి సంబంధం కదా అంటే, అరే బఫునా కొడుకలారా, యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో మేము పీజీలు చేస్తామో రమ్మని చెప్పండి. ఎవడైతే అడుగుతున్నాడో వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మా మీద ఎన్ని కేసులో చూద్దాం. అంటే యూనివర్సిటీలో పీజీ పిహెచ్డీలు చేస్తే ఎవరి ఇంటి మీదకైనా వెళ్ళి దాడి చేయొచ్చా? న్యాయం కోసం మనం ఇళ్ళ మీద పోలే, న్యాయం కోసం పోయినాం. 4వ తారీఖు నుంచి జరిగిన సంఘటన 22వ తారీఖు దాకా ఎందుకు గమ్మునున్నావు? ఎందుకు నేను అడిగినాక నేను 2 కోట్లు ఎందుకు ఇచ్చినావు చెప్పు, దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు ఎందుకు నేను అడిగిన తర్వాతనే 4వ తారీఖు సంఘటన జరిగింది కదా, 9 రోజులని పెద్ద కార్యక్రమం ఉంటది కదా రేవతి గారిది, మరి అప్పుడెందుకు రెస్పాండ్ కాలేను? నువ్వేమన్నా హీరోవి అది ఇది అంటున్నారు కదా ఈ ఫేక్ పాలిటిక్స్ లీడర్ కొంతమంది, ప్రతిపక్షాలు కొంతమంది, అందరినీ చెప్పట్లే, కొంతమంది వాళ్ళందరూ చెప్తా ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు 4వ తారీఖు నుంచి ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఎందుకు కాలేదు? మరి 2 కోట్లు ఇప్పించినాక తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ సోషల్ మీడియాలో పెట్టడం, అరే బాబు మేము రేవతి మీద సంఘటన చేసాం, నువ్వు ఇంకో కార్యక్రమం చేయి. మేము ఎవరిని విమర్శించాలి, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాడు, విమర్శించలే, చేష్టోని విమర్శిస్తారు. ఈ దద్దమ్మలు అందుకే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎందుకుందంటే చాలా మంది దద్దమ్మలు కేవలం సోమరిపోతులు, తల్లిదండ్రులు చేసే కష్టం మీద ఆధారపడి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని దద్దమ్మ లేదంటే ఇంట్లో కూర్చుంటారు. ఏం పని ఉండదు వానికి, 24 గంటలు ఫోను, ఇంకా ఏదంటే సినిమాస్ రకరకాల వ్యసనాలకు అలవాటు పడే చిల్లర వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. చాలా మంది అరే ఈ అమ్మ ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని
కనీసం దాన్ని అభినందించే హృదయం లేని సన్యాసులు ఈ భారతదేశంలో చాలా మంది ఉన్నారు. అట్లా అనుకుంటే రోజుకు వందల సంఘటనలు జరుగుతున్నాయి కానీ మరి ఇప్పటివరకు ఇప్పుడు వందల చేసి ఎంతవరకు స్పందిస్తుంటే ఇప్పుడు వందల సంఘటనలు జరుగుతున్నాయి. ఒక నిమిషం, నాకున్న సమయం 24 గంటలు, నీకున్న సమయం 24 గంటలే. నేనేమన్నా దేవుడిని ఈడ మాయమాయ ఇంకొక పోయి ఆడ మంచిని చేయడానికి నాకు ఎక్కడ సమయం ఉందో, నాకు ఎక్కడ వీలుందో, నా పరిధిలో, నా ప్రాంతంలో, నాకు దగ్గరున్న వ్యవస్థలు ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు ఒక హ్యూమనిటీగా మాట్లాడడం తప్ప భారత రాజ్యాంగం అదే చెప్తుంది కదా, మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది కదా. ఏమో మానవత్వం ఉంది కాబట్టి నేను స్పందించిన. మానవత్వంతో మాట్లాడరా? కొంతమంది మాట్లాడుతూ అల్లు అర్జున్ పెద్ద స్టార్ హీరో అయిపోయింది కాబట్టి, పుష్ప సినిమా పెద్ద హైలైట్ అయింది కాబట్టి వీళ్ళ ఇంటి మీదకి దాడి చేస్తే మేము హైలైట్ అవుతాం అనే ఉద్దేశంతో మీలాంటి నాయకులు. ఒక నిమిషం, అల్లు అర్జున్ ఒక్కటే స్టార్ కాదు. అట్లా అనుకుంటే పక్కనే చిరంజీవిలు ఉంది, రామ్ చరణ్ ఉంది, మహేష్ బాబులు ఉంది, ప్రభాస్ ఉంది, గొప్పది. ఎందుకంటే భారతదేశ చలనచిత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రభాసులు ఉంది. వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తుంటాం కదా. ఇదంతా ఏంటంటే శాతగాని దద్దమ్మలు మాట్లాడేది. ఆయన ఐకాన్ స్టార్ ఉంటే ఎవరికి ఐకాన్ స్టార్ అంటే ఎట్లుండే? ఐకాన్ స్టార్ అంటే ఆదర్శంగా ఉండాలి. నువ్వు తీసే సినిమాలు ఏందే పనికిమాల సినిమాలు. పుష్ప 2 ఎర్రచందన మీద స్మగ్లింగ్ చేయాలి, మేమంతా నీ సినిమా చూసి దారి దోపిడీ చేయాలనా, దొంగతనం చేయాలనా, పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించాలా? ఇవే నువ్వు చూసేది. పుష్ప సినిమా ఒకటే వ్యవస్థని భ్రష్టు పట్టించేలాగా లేదు కదా, ఇది వరకు వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు మీరు ఎడిపోయారు. నేను అదే అంటున్నా, ఈ సెన్సార్ వాళ్ళకి ఇట్లా కనీసం వీళ్ళు కరెక్ట్ పని చేస్తున్నా, లంచాలు తీసుకొని పని చేస్తున్నా అర్థమైతే లేదు. ఒక పోలీస్ వ్యవస్థని ఆయన మలమూత్రంతో ఆడ ఎస్పీ పోయి అందులో దుంకాలనా? అంటే ఎక్కడ పోతుంది సమాజం? ఇప్పుడు శ్రీమంతుడు లాంటి సినిమాలు తీసిండు భయ్ మహేష్ బాబు, ఎంత గొప్పగా తీసిండు, చాలా అద్భుతమైన సినిమా తీసిండు ఆయన. ఎందుకంటే వ్యవసాయం మీద, భారతదేశానికి ఆయుపట్టు లాంటిది వ్యవసాయం. ఆ వ్యవసాయం మీద సినిమా తీస్తే పిల్లలంతా పోయి తెల్లారి పోయి ఏదైతే పొలాల దగ్గర నాట్లేసిండ్రు, వరి కోతలో పార్టిసిపేట్ చేసిండ్రు. అలాంటి సినిమా తీయండి. అల్లూరి సీతారాం తీసుకోండి, స్టాలిన్ తీసుకోండి, ఒక ఠాగూర్ తీసుకోండి, జై భీమ్ లాంటి సినిమా. జై భీమ్ లాంటి భారత రాజ్యాంగాన్ని కాపాడండి. ఈ రోజు లాయర్ వ్యవస్థను గొప్పగా చూపించిన ఆ సినిమాకు ఏదో నేషనల్ అవార్డు ఇవ్వలే. ఈ పనికిమాల సినిమాకు, పుష్పకు అవార్డు ఇచ్చిండ్రు. ఎక్కడ పోతుంది సమాజం? దీని గురించి మనం మాట్లాడమంటో. సినిమా రిలీజ్ అయిన తర్వాత బెనిఫిట్ షోల పేరు మీద పర్మిషన్ ఇచ్చింది మీ ప్రభుత్వం కదా బ్రదర్? మీ ప్రభుత్వం ఇచ్చింది కదా? మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, తెలంగాణలో అందరి ప్రభుత్వం. నువ్వు మీ మా అని కలిపి ఇది కాంట్రవర్సీ చేసి ఎవరో చెత్త కొడుకులు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కోసం మళ్ళీ తంబేలు పెట్టడం. ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డి అందరికీ ముఖ్యమంత్రి, నాకు నీకు కాదు అందరికీ. రాష్ట్ర ప్రభుత్వమే కదా పర్మిషన్ ఇచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆ సినిమా రిలీజ్ కి ఏకీభవించినట్టే కదా. అంటే కొన్ని ప్రైవేట్ వ్యవస్థల్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వం నడవాలన్నా, ప్రభుత్వం డెవలప్ కావాలన్నా మళ్ళీ మనమే ఉంటాం. రేవతి చనిపోవడంలో అల్లు అర్జున్ గారి తప్పు ఉందని మీరు అంటున్నారు. రేవతి చనిపోవడానికి కారణమే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కొంతమంది ప్రజలు భావిస్తున్నారు. దీనికి అర్థం బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇచ్చి ఎప్పుడు పడితే అప్పుడు షోస్ నడిపించే విధంగా పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి ఆ రకంగా జరిగిందని వాళ్ళు అంటారు. దీనికి బెనిఫిట్ షోలకు పర్మిషన్స్ ఉన్నాయి. ఇవాళ కొత్తగా బెనిఫిట్ షోలకు పర్మిషన్స్ ఏం లేవు. తనకి ఇచ్చినది ఏంటి? ఒకటే దారి ఉన్నది, రెండో దారి లేదు. నువ్వు ఇలా వెళ్ళి అలా వెళ్ళిపోమ్మంటే ఆయన ఆ కిలోమీటర్ నుంచే రోడ్ షో పెట్టుకున్నాడు. రోడ్ షో పెట్టుకొని అందులో లోపలికి వచ్చేవారికి ఒక ఐకాన్ స్టార్ అని ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ స్టార్కు చెప్పడం వల్ల అక్కడ జరిగిన సంఘటన జరిగింది. ఎవరైనా పోతారు. కొంతమంది కామన్గా కొంతమంది ఏమంటారంటే ఆ ఆడపిల్ల అప్పుడు పోవడం ఏంది, మహిళ కదా. మరి హీరోయిన్ వాళ్ళ భార్య ఆడపిల్లలు కాదా? ఆమె ఒక రేవతి ఒక్కతే ఉంది. అసలు థియేటర్లో చాలా మంది ఆడపిల్లలు వచ్చారు. బట్ అక్కడ సంఘటన జరిగిన దానికి మనమే కోణంలో చూసి ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఓన్లీ హీరో గారే పోవాలని చెప్పట్లేదు ఉపేంద్ర గారు. మేము డైరెక్టర్ పోవచ్చు, ప్రొడ్యూసర్ పోవచ్చు, బన్నీవాస్ పోవచ్చు, వాళ్ళ ఫాదర్ పోవచ్చు, వాళ్ళ మామ పోవచ్చు, ఇంకెవరైనా పోవచ్చు. సోషల్ మీడియాలో ఫోన్ ద్వారానే మాట్లాడచ్చు. కానీ ఇష్యూ జరిగిందని చెప్తే ఈ ఒక్క సీన్ ఆగంటే ఎంత బలుపు, అది ఎంత బలుపు. నువ్వు ఇచ్చినావు ఎంత 25 లక్షలు చెక్ డీడీ 10 కోట్లే ఇచ్చినావు నువ్వు. సారీ 10 లక్షలు ఇచ్చినావు. ఓన్లీ 10 lakhs చెక్ డీడీ ఇచ్చి 25 lakhs డీడీ అని రాపించుకొని అక్కడ ఉన్న భాస్కర్ కుటుంబం చుట్టూ నీ మోకాలను పెట్టుకున్నావు, నీ అంచన గలాన్ని పెట్టుకొని కాఫీ నుంచి టిఫిన్ దాకా, డిన్నర్ దాకా, లంచ్ దాకా ఏం కావాలన్నా వాళ్ళు మాట్లాడాలో వాళ్ళు రెస్పాండ్ కావాలి. అంటే నీకు సినిమా అనేది నిత్య జీవితం వేరు, సినిమా వేరు. అల్లు అర్జున్ గారు ఆయన ఒక ఛానల్లో, అన్స్టబుల్ ఛానల్లో అన్నాడు, వాటర్ బాటిల్కు 10 రూపాయలు ఉంటే నాకు అక్కడ 100 రూపాయలు ఉంటే 15 రూపాయలు ఇస్తున్న పర్సన్ 25 లక్షలు ఇచ్చిందంటే ఎట్లా నమ్మాలి? అందుకు మేము రియాక్ట్ అయ్యాం. చిన్న పాప అండి, రేవతి వాళ్ళ బిడ్డ ఏమన్నది,
మా తల్లి వచ్చినాకనే నేను బడిపోతా అన్నది, మా తల్లి వచ్చినాకనే నేను తింటా అన్నది. మరి వాళ్ళు 18 గంటల్లో అరెస్ట్ అయితే 18 గంటలు అక్కడికి వెళ్తే వాళ్ళ కొడుకు ఏదో మన ఆవుగంక దూడకాడికి వచ్చినట్టు ఇట్లా కౌలించుకుంటే మరి ఇంత వాళ్ళు పిల్లలు కదా అండి, ఇతర వాళ్ళు అంటే ఇప్పుడు ఆ పాప ఏమవుతుందో నువ్వు చెప్పగలుగుతావా? ఆ బాబు ఇవాళ చావు బతుకులు ఆయన మంచిగా ఉంటే ఏమవుతుందో నువ్వు చెప్పగలుగుతావా? అంటే అల్లు అర్జున్ అనే పర్సన్ గంగోత్రి తర్వాత ఎవరు, శివశంకర్ వరప్రసాద్ పునాదిరాల తర్వాత ఎవరు? నేను హీరో చేసిన, నా రైతు హీరో, ఆర్మీ హీరో, నా తల్లిదండ్రులు హీరో. నువ్వు జస్ట్ 3 hours ఎంటర్టైన్మెంట్ బొమ్మ. నువ్వు బొమ్మకే ఇంత పొగరుంటే ఒక బిడ్డ, తెలంగాణ బిడ్డ ఆడపడుచులు థియేటర్లో చనిపోతే సంఘటన రియాక్ట్ కాకపోతే నేను మానసికంగా ఇబ్బంది పడ్డా. ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ సిబ్బంది మీద దాడి చేయడం, ఒక వీధి గుండా లెక్క ప్రవర్తించడం కరెక్ట్ కాదని ప్రజలు అంటున్నమాట. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఎంతవరకు వాస్తవం? మేము ప్లకార్డులు పట్టుకున్నాము, ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేసినాం. అక్కడ మొత్తం 4th class ఫెయిల్ ఉన్నారు. వాళ్ళు రెంట్కి వచ్చినట్టు నువ్వు ఎంక్వైరీ చేయి ఛానల్ ద్వారా. అక్కడ రెంట్ అబ్బా, వాళ్ళు 2-3 రోజుల రెంట్కి వచ్చిన వాళ్ళు వర్కర్లు అంతా. అన్న మీరు చెప్పండి, అక్కడికి వెళ్ళి పూల కుండీల వల్ల కొట్టడం, వాళ్ళ సిబ్బంది మీద ఇదే నాగేష్ గారు దురుసుగా ప్రవర్తించడం, ఈ రకంగా చూస్తే యూనివర్సిటీకి జేఏసీకి ఒక పేరు ప్రఖ్యాతలు దెబ్బతీసే విధంగా ఉంటాయి కదన్న. మరి మీకు ఆ రకంగా ఏమనిపించలేదా? ఇప్పుడు ఉద్యమాలు అనేదే శాంతియుతంగా ఉంటాయి, కొంచెం హింసాత్మకంగా ఉంటాయి. ఉద్యమాల యొక్క నైతిక ధర్మం అది. ఎక్కడైనా గుర్తుపెట్టుకో, ప్రపంచంలో ఇప్పుడు రష్యా విప్లవం తీసుకో, ఏదైతే ఫ్రాన్స్ విప్లవం తీసుకో, అంత ఎందుకన్నా మన తెలంగాణ ఉద్యమం తీసుకో. ఇప్పుడు ఘర్షణలు జరగందే తెలంగాణ వచ్చిందా? ఉద్యమాలు జరగందే తెలంగాణ వచ్చిందా? ఏదైతే ఇంటి ముట్టలు జరగందే తెలంగాణ వచ్చిందా? ఎక్కడైనా ధర్మం నశిస్తున్నప్పుడు, అధర్మం పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. ఈరోజు ఆ సంఘటన జరిగింది కాబట్టి ఈరోజు 2 కోట్లు వచ్చినాయి. ఎక్కడైనా ప్రపంచంలో ఏ ఉద్యమాలు తీసుకున్నా ఖచ్చితంగా అంతోనింతనో ఒక ఘర్షణ ఉంటుంది. ఈ క్వశ్చన్ స్ట్రేట్గా మీకే, చాలా మంది మీ విషయంలో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు రేవతి కుటుంబానికి న్యాయం జరగాలని అక్కడికి వెళ్ళిర్రా, లేదంటే మీరు అత్యంతంగా అభిమానించే రేవంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ గారు మర్చిపోయారని మీరే ఆ యూనివర్సిటీ సైన్యాన్ని ముందు నడిపించి మీరే ఆ ధర్నాలో పాల్గొని వీటన్నిటికీ కర్త కర్మ క్రియ మీరే అన్నట్టు సామాజిక మాధ్యమాల్లో ఎలివేట్ అయింది, మనందరం చూసినాం. సో దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకటి, ఉపేందర్ గారు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి. ఆయనకు 24 గంటలు అనేది సరిపోని పరిస్థితిలో అలాంటి వ్యక్తి మాకు చెప్పడము, మేము పోయి ఆయన ఇంటి దగ్గరికి పోవడం, ఇదంతా సిల్లీ క్వశ్చన్. ఎవరైతే మాట్లాడుతున్నాడో వానికి బ్రెయిన్ మోకాళ్ళు ఉందో ఇంకా అంతకన్నా పాదాల దగ్గర ఉందో నాకు అర్థమైతే లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి నిరంతరం బిజీ ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అనేక సమస్యలపై ఆయన నిరంతరం ఘర్షణ చేస్తున్న సందర్భంకి వెళ్ళి మాకు ఫోన్ చేసి, ఎవడు అసలు చెప్పింది ఎవడు? ఏ బడపగాడు చెప్తున్నాడు? ఏ చిల్లరగాడు చెప్తున్నాడు? కనీసం ఈ క్రిషాంక్ అనేటి చిల్లరగాడు ఇట్లా మనం మాట్లాడుతున్నాం. కానీ టీఆర్ఎస్ వాళ్ళు కేవలం సమస్యని పక్కదారి పట్టించే ఒక భాగంగానే ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఒక్కటే చెప్తున్నాం, మీరు ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని చేసినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కలుస్తారు. ఈరోజు ఆయన మా నియోజకవర్గం కాబట్టి నేను కలిసిన ఒక్కడిని కాదు, నిన్న కలిసినరు, మొన్న కలిసినరు. నేను దాదాపు 15 సంవత్సరాలకి వెళ్ళి నిరంతరం ఆయన కలిసి నియోజకవర్గం కాబట్టి గారిని ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నిసార్లు కలిసి ఉంటారు అందాదా? అరే లెక్కలేనని కలిసినాం కదా. అదే ఫోటో ఎందుకు వేసి నాలాంటి వ్యక్తులు కలవలేదు కదా. మీకు ముఖ్యమంత్రి గారితో సాన్నిహిత్యం ఉండడం వల్లనే కదా అది పాసిబుల్ అయింది. నాలాంటి వ్యక్తులు నేను ఒక మాట మాట్లాడతా బాయ్ సాబ్ బ్రో, మీరు ఇట్లా నాకు అత్యంత సన్నిహితులు గత 5 ఏళ్ళకి వెళ్ళి పరిచయం అయినంత మాత్రాన ఏదో నేరం చేసింది అనుకో, మీరే చేసింది అనుకో, నేనే చేసింది అనుకో, నీ ఫోటో చూపించి మొత్తం ఉపేందర్ తెప్పించిందంటే చట్టం ఒప్పుకుంటుందా? 196 మంది దిగుతారు ఆయనతో ఫోటోలు. ఆయన స్టార్ అల్లు అర్జున్ కన్నా గొప్పగా ఉన్న స్టార్ డామ్ ఉన్న వ్యక్తి. దేశం మొత్తము టాప్ 10 నాయకుల్లో ఒక టాప్ 10లో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయనతో లక్షలాది మంది ఫోటో దిగుతారన్న, ఒక సెలబ్రిటీ కన్నా గొప్పోడు కాబట్టి ఫోటోలు దిగుతారు. కాబట్టి ఫోటో దిగినంత మాత్రాన మీరు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళడంలో క్లియర్ గా ముఖ్యమంత్రి పాత్ర కాదు, ఆయన ఆలోచనే లేడు. ఒక్క నిమిషము ముఖ్యమంత్రి పాత్ర అంటున్నారు కదా, ఎవరైతే అంటున్నారో దద్దమ్మలకు అంటున్నారో, ముఖ్యమంత్రి పాత్ర ఉంటే మా మీద 5 సెక్షన్ల కింద కేసు ఎందుకు ఎఫ్ఐఆర్ అవుతుంది?
అందులో ఒక నాన్ బెయిలబుల్ కేసు చట్టం. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటేనే చట్టం కదా, మరి చట్టానికి వ్యతిరేకంగా మేము చేస్తున్నాం అన్నప్పుడు, ఆయనకు అనుకూలంగా మేము పనిచేస్తున్నాం అన్నప్పుడు మా మీద కేసులు ఎందుకు పెడతాడు, మమ్మల్ని ఎందుకు జైలుకి పంపిస్తాడు? ఇవన్నీ పనికి మళ్ళా మాటలు. కేసులు అయినాయా మీ మీద? అయినాయి, కేసులు అయినాయి, మంచి బహుమానం ఇచ్చింది. 190, 191, 133, 324 ఈ సెక్షన్స్ మీద 113/5. మీకు బెయిల్ ఎవరు ఇప్పించారన్నా? ఎవరు? అడ్వకేట్ రామదాస్ స్టూడెంట్ లా కాలేజ్ అడ్వకేట్ గారే ఇవాళ మేము బయటకు వచ్చాం, ఇవాళ మీ స్టూడియో మీ ముందు మాట్లాడుతున్నాం అంటే అదంతా పుణ్యం రామదాస్ గారే. రామదాస్ గారు తనకున్న నాలెడ్జ్ని, మా భవిష్యత్తుని, ఆ రెండింటిని, అంటే అధికార పార్టీ నాయకులు డబ్బు ప్రోద్బలంతో మిమ్మల్ని అప్పటికప్పుడే మరుసటి రోజే బెయిల్ వచ్చే విధంగా. ఎవడో పనికిరాని వాడు మాట్లాడుతున్నాడు, అదొచ్చిడే చెప్తావు నువ్వు. ఎవడో తలమాసినోడు చెప్తాడు, అది ఎక్కడి డబ్బు ఎక్కడిది, సొంతంగా డబ్బులు పెట్టుకున్నాం మేము, మా ఫోన్ పేలు గూగుల్ పేలు ఉన్నా చూపిస్తాం. ఎవడో క్రిషన్ గారు మాట్లాడు, వాడు చెప్పిండా, వాడు చెప్పినట్టు మాట్లాడుతూ ఆడవాడు పనికిరాని వాడు. మేము స్వతహాగా పోయాం, స్వతహాగా డబ్బులతో మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. అక్కడ అడ్వకేట్ గారిది పుణ్యం. మీరు అడగండి, అడ్వకేట్ గారిని పిలిచి ఎంక్వైరీ చేయండి. అడ్వకేట్కి ఇంకా 20. మీరు అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళడం, మీరు ఏదైతే చెప్తా ఉన్నా ఇదే జేఏసీ నాయకులు కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తారు కదా, అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏ జేఏసీ నాయకులను? ఏ జేఏసీ నాయకులు ఒకసారి చెప్పు, పేర్లు చెప్పానా? పేర్లు చెప్తే ఇట్లా సంఘాలు ఉన్నాయి కొన్ని, టీఆర్ఎస్ ఏ సంఘాలు అంటున్నా, సంఘాల పేరు చెప్తే ఆ సంఘము వాళ్ళు మాట్లాడే మాట ఏమైనా చాలా మందికి. ఇంకోటి ఒక విషయం చెప్పాలి ఉపేందర్ గారు, చాలా మందికి కొందరు పడని వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రోగ్రామ్ చేసి వీళ్ళపై చర్చ నడుస్తుంది, వీళ్ళ మీద రకరకాలుగా ఒక 2-3 రోజులు చర్చ నడిచింది కదా, కొంత పడని వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా వ్యవస్థలో అందరూ మనం ప్రేమించారు కదా, అందరు ఇప్పుడు 100 మంది ఉంటే అందులో 50% అయితే వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించిన వ్యక్తులు 196 మాట్లాడతారు. ఎవరిని సాటిస్ఫాక్షన్ చేయలేము. వాడు ఎంత గొప్ప పని చేసినా, ఎంత మంచి పని చేసినా దేవుణ్ణి ఇట్లా నిందించే సమాజం ఇది. మనల్ని కాపాడే దేవుణ్ణి ఇట్లా నిందించే సమాజంలో బతుకుతున్నాం కాబట్టి రకరకాల వ్యక్తులు ఉంటారు. సరే, మేము చేసేది మా మనసుకు తెలుసు, మేము ధర్మం చేస్తున్నాం, ఎవరికి హాని చేస్తలేము. ఇంకా మేమే కేసులు పెట్టుకొని మా జీవితాన్ని త్యాగం చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసినాం. వాస్తవంగా భాస్కర్ అనే వ్యక్తి, రేవతి అనే కుటుంబాలకు మాకు తెలియదు, మేము మాట్లాడలేదు. అయినా ఇప్పుడు ఒక మానవత కోణంలో ఇప్పటివరకు ఏమైనా కలవలేదు, వాళ్ళు ఇంతవరకు కలవలేదు, మాట్లాడలేదు. పాపం వాళ్ళు ఏడున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళు నిజంగా వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? కలిసే ఏమో ఫ్యూచర్లో చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ కలవాలని ఉంది, అరే కనీసం మేమేనన్నా పోయింది అని కనీసం మమ్మల్ని చెప్పే పరిస్థితి ఉంది, పరిచయం చేసుకుంటాం కనీసం అని. వాళ్ళ కుటుంబం ఇప్పుడు బాధలు ఉంది కాబట్టి అక్కడ పోతే మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు రకరకాలు ఎందుకు ఘర్షణలు జరుగుతాయి ఆలోచన పోలే. కాబట్టి భవిష్యత్తులో పోతాం, భాస్కర్ అన్న కలుస్తాం, వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడ అడ్రస్ తీసుకొని పోయి కలిసన్నా అన్న మేమని పరిచయం చేసుకునే పరిస్థితి ఉంది. అట్లేం లే. సరే, ఏదేమున్నా ఉపేందర్, మంచి జరిగినప్పుడు దాన్ని అభినందించాలి. మేము ఒకవేళ చెడు చేసినామా, చట్టం తీసుకున్నది, కేసులు పెట్టుకుంది కదా, కానీ ఆ చెడు వల్ల మంచి ఎక్క జరిగింది. ఆ మంచిని నువ్వు కనీసం గుర్తించు. సాటి మనిషిగా నువ్వు ఎట్లా ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళవు కదా, కనీసం చేసేటోనికైనా గుర్తించు. మీరు చేసింది మంచి పని అంటారా? 100% మంచి పని కాబట్టి ఈరోజు సమాజం మమ్మల్ని అభినందిస్తుంది అంటారా? మంచి పని అంటారా? మంచి పని అయితే 10 రోజుల నుంచి దాదాపు మీకు 100 కాల్స్ ఎందుకు వస్తున్నాయి, బెదిరింపు కాల్స్ ఎందుకు వస్తున్నాయి? మంచి పనికి ఎప్పుడైనా, మంచి పనికి ఇప్పుడు మంచి ఎప్పుడు నిలబడదు, శత్రువు చెడు ఎక్కువ పాపులేషన్ అవుతుంది. మంచి ఇప్పుడు నువ్వు ఇంత ఎదిగిన ఉపేందర్, మీ ఊర్లో నీ గురించి చెప్పమంటే అందరు నెగిటివ్ చెప్తారు. అదే నువ్వు బయటకు రా, నీ పక్క ఊరికి పోయి అన్నం పెట్టు, 100 మంది చెప్తారు నీ గురించి. ఎందుకంటే ఉన్నూరైనా ఉన్నకాడైనా 5-6 ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఈర్ష, ఆడి ఎదుగుదల జీర్ణించుకోలేక. ఇప్పుడు అంబేద్కర్ గారు అందరికి ఇష్టం, కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు కదా. అంబేద్కర్ గారు, గాంధీ గారు అంటే అందరికి ఇష్టం, వ్యతిరేకిష్టం అంటే వ్యతిరేకత ఉండదని చెప్పట్లే. ఇవాళ ఫోన్స్ రావడం అంతా ఏంటంటే ఈ టెక్నాలజీలో, సోషల్ మీడియాలో హైలైట్ కోసం చేస్తున్నారు. మేమేమో కుటుంబం కోసం, కుటుంబ బాధ్యత కోసం నిలబడితే వాళ్ళు మాకు థ్రెటన్ కాల్ చేసి పలానోడికి మేము కేసు, పలానోడికి ఫోన్ చేసి బెదిరించిన వాళ్ళు చెప్పుకునే తుర్తి ఉంటుందని మేము సైలెంట్గా ఉన్నాం. తుర్తి కోసమైన బతుకు భయ్, మా పేర్లు చెప్పుకొని మమ్మల్ని తిట్టి అదన్నా తాత్కాలిక ఆనందం ఉంటుందని అట్లా అనుకుంటున్నాం మేము. కొంతమంది ఉన్నారు కదా ఇవాళ చాలా మంది మా పేర్లు చెప్పి మా మీద తిడుతూ ఉన్నారు. మేము యూనివర్సిటీ కాదట, మరి ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినాం, బహుశా మేమైతే యూనివర్సిటీ ఉస్మానియాలో చదివినాం, మన ఆయన ఏడు చదివింటో తెలియదు. ఎందుకంటే మాకు ఒకటే, రేవతి మధ్యతరగతి కుటుంబం, ఆ పిల్లగాడు మల్టీ టాలెంట్ పిల్లగాడు. ఆ రేవతి అంటే ఒకటి హెల్ప్ గిటే చేసింది, ఆ పార్ట్ను వాళ్ళ భర్తకి హెల్ప్ చేయడం, అదంతా చూసిన తర్వాత మాకు
యూనివర్సిటీ విద్యార్థులుగా మేము పోయి మనసు చెల్లించి చేసాం, మనసు చెల్లించి చేసిన దానికి విజయవంతంగా ఉంది అనుకుంటే వాళ్ళు 100 మంది అనుకుంటారండి. మనం ఏం చేస్తాం? సరే, ఇదే పాటలో బ్రదర్ ఇంకొక వాదన మనం గట్టిగా ఏం వింటున్నాం అంటే ఇదంతా అల్లు అర్జున్ మీదే, అల్లు అర్జున్దే తప్పైనట్టు చిత్రీకరించడం కరెక్ట్ కాదు. మొదటి అంత పెద్ద స్టార్ సినిమా, మా హీరో సినిమా మొదటి రోజే రిలీజ్ అవుతుందని తెలిసి చిన్నపిల్లలతోటి వెళ్ళడం రేవతి కుటుంబానికి కూడా ఇది సరైనది కాదనే ఒక వాదన కూడా మనం వింటా ఉన్నాం. దీనికి ఈ కోణం ఎట్లా చూసుకోవచ్చు? ఒకటి బ్రదర్, ఒకటి ఏంటంటే రేవతి కుటుంబము ఆ రోజు ఎందుకోవాలని కొందరు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కనీసము రేవతి ఒక్కటే ఓలేదన్నాడా? సరే ఒకసారి వీడియో చూస్తే తెలుస్తుంది. అంతెందుకు తమ్ముడు ఇంతకుముందు చెప్పినట్ల అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గారు ఇట్లా ఆడున్నారు. స్నేహారెడ్డితో పాటు రేవతితో పాటు వందలాది మంది మహిళలు వచ్చిండ్రు. వాళ్ళు ఏదో ఒక్కమే రాలేదు కదా, కుటుంబంతో సహా వచ్చిన వ్యక్తులను ఎందుకు పోయినరు? అర్ధరాత్రి సినిమా అవసరమా? అవును, వాళ్ళు హైదరాబాద్లో ఉండి వాళ్ళకి ఆ నైట్ వాళ్ళకి టైం దొరికింది కాబట్టి వాళ్ళు ఆ టైంని సద్వినియోగం చేసిన వాళ్ళు ఇంతకుముందే బుక్ అబ్బాయి బన్నీ తన పాట కానీ తన డాన్స్ కానీ తన సాంగ్ ఏది వచ్చినా ఆ అబ్బాయి ఖచ్చితంగా బెనిఫిట్. ఫస్ట్ షో చూడాలి, రిలీజ్ కానీ వెంటనే ఒక సంఘటన ఒక షో రిలీజ్ అయితే చూడకపోతే వాళ్ళ నాన్నని పోలకరతో కొట్టి తలకాయ బలం కొట్టిండట. ఎందుకు రా అంటే ఏడుస్తూ ఉన్నాడట. ఎందుకంటే ఒకటి ఉపేంద్ర గారు ఒకటి క్లియర్ చెప్తా, ఇక్కడ రాసుంటే ఎక్కడున్నా చచ్చిపోతారండి. ఇక్కడ రాసి పెట్టి ఉంటే బతకాలంటే బతుకు పోవాలి. ఇలా మన స్టూడియోకి వచ్చిన రేపు ఏమవుతుందో మనకే తెలియదు. బట్ ఆడపడుచు మీద నిందలు మానుకోండి. చనిపోయిన వాళ్ళ మీద ఇంకా ఇట్లా పోయిందా అట్లా పోయిందా, అదే నీ అక్కకో చెల్లెకో అమ్మకో అయితే ఇట్లే ఉంటావా? అట్లే చెప్తావా? ఇట్లా పోయిందా అట్లా పోయింది అని పోతారు భయ్. ఓ దగ్గర వేరే వర్క్ పోతుంది, సాఫ్ట్వేర్ వాళ్ళు పోతారు, వాడు చనిపోతారు, యాక్సిడెంట్ అయిపోతుంది. గతాన్ని మీరు ఊకే గుర్తు చేయకండి. ఇప్పుడు ఆ బాబు ఎట్లా బతుకుండాలి, ఆ బాబుకు ఏమైనా ఆయుష్ ఉండి బయటికి రావాలి, ఆ కుటుంబం బాగుండాలి, ఆ పాపకి ఎడ్యుకేషన్ పరంగా బాగుండాలి, ఇంకొక ఇన్సిడెంట్ ఇలా జరగకూడదు అని హీరోలు కూడా వేరే ప్లానింగ్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు మనం తిరుపతి దేవస్థానం పోతాం, ప్రసాదం కోసం అందరు లైన్ కట్టారు, తొక్కిసలాట ఆడతారు. కానీ ప్రసాదం గుళ్ళో ఇంటికాడున్నా పూజించుకోవచ్చు, ఆడిపోయినా పూజించుకోవచ్చు. సినిమా జరిగిపోయిన సంఘటన వదిలేయండి. సంధ్యా థియేటర్ అనేది జరిగింది, ఇప్పుడు మంచి చేయాలని చూద్దాం. ఎందుకు బ్రదర్, ఒక 4-5 రోజుల నుంచి నేను మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం, అల్లు అర్జున్ అభిమానులు మిమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి మీరు పిఎస్లో కేసు పెట్టడం, ఫోన్ కాల్ రికార్డ్స్ పెట్టడం, ఏంటి దీని వెనుకున్న అంతరార్థం ఏంటి? ఎవరు మీకు ఫోన్ చేస్తున్నారు, ఎందుకు ఫోన్ చేస్తున్నారు? అయితే ఒక్కటే ఉపేందర్, ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ వాడు డైరెక్ట్ ఫోన్ చేస్తున్నాడు, నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎందుకు పోయినా మా అన్న ఇంటికి, నువ్వు అంత తోపువా, రకరకాల ఎందుకంటే మీడియా ముందు చెప్పలేని పదజాలంతో దూషిస్తున్నాడు. నేను గత 4-5 రోజులకి ఇట్లా నేను సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అల్లు అర్జున్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు. సార్ మీరు బెయిల్ మీద వచ్చిండ్రు, మధ్యంతర బెయిల్, మేము బెయిల్ మీద వచ్చినాము. సరే చట్టం చూసుకుంటాం, మీరు తప్పు చేసినరా మేము తప్పు చేసినామా, మీరు చట్టం ముందు మీరు సమానులే, మీరు 1000 కోట్లు మీరు ఉండొచ్చు, మాకు ఈరోజు 100 రూపాయలు లేకపోవచ్చు మా దగ్గర. బట్ చట్టం ముందు మనం ఏంటంటే చట్టాన్ని గౌరవించాలి. మీ అభిమానుల పేరుతో ఎవరైతే మమ్మల్ని ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారో వాళ్ళని మీరు నివారించండి, వాళ్ళకి చెప్పండి. కేవలం అల్లు అర్జున్ ఆర్మీ, అల్లు అర్జున్ స్నేహారెడ్డి, అల్లు అర్జున్ అంతారా, ఇంకా రకరకాల గ్రూప్లతో ఇన్స్టా కావచ్చు, ఎక్స్ కావచ్చు, ఇది ఫేస్బుక్ కావచ్చు, రకరకాలతో మమ్మల్ని దూషిస్తున్నారు. దయచేసి ఒకవేళ మీ ప్రమేయం ఉంటే, మీకు హీగో హట్ అయ్యి మమ్మల్ని తిట్టాలనే ఉద్దేశం ఉంటే ఓకే, అది సంతోషమే, చట్టం ప్రకారం చూసుకుంటాము. ఒకవేళ మీ ప్రమేయం లేదని మీరు ధృవీకరించండి. ఏ విధంగా ధృవీకరించాలంటే మీరు ఒక ప్రకటన ఇవ్వండి, లేదా మీ కుటుంబ సభ్యులతో ఒక మాట చెప్పించండి, మాకు సంబంధం లేదు, ఎవరైతే అబ్బాయిలను దూషిస్తున్నారో, ఎవరైతే చంపేస్తున్నామంటున్నారో వాళ్ళకు మాకు సంబంధం లేదు, ఒక ప్రకటన ఇవ్వండి. అప్పుడు మాకు ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు మీరే చేయిస్తున్నారు అనేది ఒక ఆలోచన, ఒక అనుమానం మాకు ఉంది. ఒకవేళ మీ ప్రకటన ఇచ్చిన తర్వాత రెండోది ఇట్లుంది ఉపేందర్ గారు, ఎందుకంటే ఈ అంశాన్ని మొదటి నుండి రేవతి గారు చనిపోయిన నాటి నుండి ఇప్పటి వరకు దీన్ని రాజకీయం చేసిన ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు. అవకాశం దొరికిన ప్రతిసారి ఈరోజు ప్రభుత్వాన్ని ఆడుకోవాలి, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఆలోచనతోనే వాళ్ళ ఆలోచన ఉన్నారు. కాబట్టి వాళ్ళే కావాల్సి ఇట్లా ఫోన్ చేపిస్తున్నారేమనే ఒక అనుమానం గిట్లుంది. అనుమానానికి ఒక సాక్ష్యం గిట్లుంది. ఈ యొక్క క్రిషాంక్ అనే ఒక మేధావి, ఈరోజు ఇంటర్నేషనల్ మేధావి అని చెప్పిన మేధావి నా ఫోన్ నెంబరు
ఆయన ఎక్స్ట్రాలో దాని యొక్క ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో పెట్టి నా నెంబర్ మొత్తం ఫార్వర్డ్ చేయించిండు. ఆయన ఫార్వర్డ్ చేసిన తెల్లారికెళ్ళే నాకు ఫోన్లు వస్తున్నాయి. అప్పటి వరకు ఫోన్లు రాలే. ఆయన పెట్టిన తర్వాతనే మాకు ఫోన్స్ వస్తున్నాయి. కాబట్టి దీనిపై ఒకవేళ అల్లు అర్జున్ గారు క్లారిటీ ఇస్తే 100%, 1000% అది ఇది బీఆర్ఎస్ వాళ్ళే చేపిస్తున్నారని ఒక సాక్ష్యం మాత్రం మాకు దొరుకుతుంది. కాబట్టి అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, దీనిపై రెస్పాండ్ కావాలి. ఒక్కటి మాత్రం మాట్లాడుతున్నా, అల్లు అర్జున్ అన్న, మీరంటే మాకు వ్యతిరేకమా? మీరేమైనా మా పాలుల్లా, మీరేమైనా మా యొక్క గట్టుల్లా, మీరేమైనా మా యొక్క ఇంటి పక్కకున్నారా, మా ఊరు పక్కకున్నోళ్ళా? మీరు గ్లోబల్ స్టారు, మీరు బాధ్యతగా వ్యవహరించండి అనే ఆలోచనతోనే ఫైట్ చేసినాం. దయచేసి వ్యక్తిగత పంచాయతీ మాకు అల్లు అర్జున్తో లేదు. మేము ఇట్లా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాం, గౌరవిస్తాం. కాబట్టి దయచేసి హుందాగా వ్యవహరించండి, హుందాగా ఉండండి. మీరు ఈరోజు భారతదేశంలో గొప్ప సినిమా తీసిండ్రా, మంచి సినిమా తీసిండ్రా అని నేను కామెంట్ చేయను. కానీ కాబట్టి మీ ఏదైతే అభిమానుల పేరుతో ఇలాంటి దురుసుగా ప్రవర్తించే తీరు అనేది చాలా బాధాకరం. మీకు వస్తున్న కాల్స్ అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి, అల్లు అర్హాన్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేపించినట్టు ఎట్లా అనిపిస్తుంది అన్న? వాళ్ళ పేరుతో వస్తున్నాయి. అందుకే అంటున్నా, వాళ్ళ ఇప్పుడు బీఆర్ఎస్ ఏమైనా చేస్తుంది. ఈరోజు ఒక 50-60 యూట్యూబ్ స్థానాలు, యూట్యూబ్ ఛానల్స్ కొన్నారు. వాళ్ళు నిరంతరం దాదాపు 10ల సంఖ్యలతోని మార్పింగ్ చేయడము, ఫోటోలు మార్పింగ్ చేయడము, ఉన్నది లేనట్లు, లేనది ఉన్నట్లు. ఏముంటా చెప్పు? అల్లు అర్జున్ నేను ఇట్లా ఒకటి క్రియేట్ చేస్తా, నేను ఇట్లా ఒక అకౌంట్ క్రియేట్ చేస్తా, ఈయన పేరు ఏముంటే అల్లు అర్జున్ మీద పోతుంది కదా అన్నీ అని ఇట్లా ఒక రకమైన దాన్ని, ఈ ఇష్యూని ఇంతటితో దీన్ని స్టాప్ చేయరాదు. ఇష్యూని మొత్తము చిలికి వానలా తయారు చేసి ప్రభుత్వం వల్లనే ఇంత నిర్వార్యం జరిగింది, ఇంత ఘోరం జరిగిందని ఇండైరెక్ట్గా చెప్పే ఆలోచన ఇట్లా ఉండొచ్చు. ఎందుకంటే కేటీఆర్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ 3 నెలల్లో కొత్త ముఖ్యమంత్రి వస్తాడు, ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈ కుట్రలో బాగా ఉండొచ్చు. అలజడి సృష్టించి శాంతి భద్రతల విఘాతం కలిగించి రాష్ట్రపతి దగ్గరకు పోయి, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు అఘాతం కలిగింది, కాబట్టి మీరు రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పొచ్చు. ఎందుకంటే రకరకాల కుట్రలు జరగవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇట్లా దయచేసి మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళకి ఇట్లా ఆలోచన చేయండి. ఈరోజు మీకు కంప్లైంట్ చేసినా దాని మీద పూర్తిగా తొందర విచారణ చేయండి. మేము ఫోన్ నెంబర్లు ఇచ్చినాం, ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారు దాని మీద విచారణ చేయండి. ఎవరు అకౌంట్ హ్యాండిల్ చేస్తున్నారో తెలుస్తుంది కదా. ఎంతమంది చేసారు బ్రదర్ మీకు ఫోన్లు? ఎన్ని కాల్స్ వచ్చినాయి? ఏమేమంటున్నారు వాళ్ళు? 500-600 మంది చేయడం. అక్కడ అంటే ఏం లేదు, డిపి అల్లు అర్జున్ ఉంటుంది, వాళ్ళు తిట్టడమే, బూతులు తిట్టడమే. ఒకటి నేను ఏమంటున్నా అంటే, ఈ తిట్టే వాళ్ళు కానీ ప్రతిపక్ష క్రిషాంక్ కానీ చనిపోయింది రేవతి, సామాజిక మధ్యతరగతి కుటుంబం. నువ్వు సామాజికంగా ఉద్యమాలలో అది ఇది పుడింగు అని చెప్పుకుంటావు కదా, నువ్వు ప్రభుత్వానికి ₹1 అడిగిచ్చే బాధ్యత నువ్వు ఉండాలి. కానీ నువ్వే ఎలిగేషన్ పెట్టలేదు బాయ్. ఇప్పుడు చనిపోతే నువ్వేమన్నా ప్రభుత్వం గల్లాబట్టి అడగాలి, చనిపోయింది ఇవ్వని చెప్పాలి. కానీ నువ్వే మధ్యమాలలో పెట్టి నా నెంబర్ ఇంకో నెంబర్ పెట్టి షేర్ చేసి వీళ్ళకి ఫోన్ చేయండి, ఇలా ఫోన్ చేసి ఎక్కువ అయితే కేటీఆర్ రేపు అక్కడ కంటోన్మెంట్లో టికెట్ ఇస్తాడని. అరే ఇదేం దరిద్రం అబ్బాయి, నీ మావ మంచి స్థాయిలో ఉండరా నాయన, నీకు తెలియకపోతే తెలుసుకో, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకో. నీ మావ బెస్ట్ పొజిషన్లో ఉండే సర్వసత్యనారాయణ క్రిషాంకే ఇచ్చాడు. క్రిషాంకే యూనివర్సిటీ కాదని చెప్పిండు. ఆయనకి యూనివర్సిటీకి ఏ సంబంధం లేదు. స్టిల్ అవుగా మేము యూనివర్సిటీలో ఉంటూ మీరు చూశారు మురళీ ముదిరాజుది ఎంత ఇష్యూ అయింది. వాళ్ళకంతా శవాల మీద రాజకీయాలు చేయడమే హరీష్ రావుది, కేటీఆర్ది, కేసీఆర్ది, క్రిషాంక్ది. ఇవాళ అన్న చెప్పినట్టుగా ఎట్లయితేనే ముఖ్యమంత్రి ఆల్రెడీ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజాపాలన ముందు అవుతుంటే ఒక ముఖ్యమంత్రి అయితే ఎందుకు అటు ఎవరిని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాను. మీరు ఈ ఇష్యూలో అల్లు అర్జున్ పాత్ర ఎంత ఉందో లేదో తెలియదు, కానీ క్రిషాంక్ది 100% ఉంది. ఆయనకు బన్నీవాస్ గారి దగ్గర అనేది మాకు తెలిసింది. అంటే వేరే కొంతమంది చెప్తే విన్నాం మేము. బన్నీవాస్ గారు క్రిషాంక్ కలిసి మాకు థ్రెటనింగ్ కాల్స్ చేస్తూ ఉన్నారు. ఇలా పోయిన సంఘటన 22వ తారీఖు జరిగింది, 23వ తారీఖు 24వ తారీఖు క్లోజ్ అయింది. అమౌంట్ ఇచ్చినందుకు మానవతా దృక్పథంతో మేమే అల్లు అర్జున్ గారు కలిసి ఒక సన్మానం చేద్దాం అనుకుంటే ఈ థ్రెటన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. మేము కోటి డిమాండ్ చేసినాం. ఉపేందర్ గారు ఆయన 2 కోట్లు ఇచ్చాడు, పెద్ద మనిషే కదా, మానవతా దృక్పథంతో ఆదుకున్నాడు కదా. 2 కోట్లు ఇవ్వడం కూడా మాకు కొంచెం అనుమానం వస్తుంది. 2 కోట్లు అంటే వాటర్ బాటిల్కే ఇవ్వని వ్యక్తి, రూపాయి పెరగని వ్యక్తి 2 కోట్లు ఇచ్చిందంటే ఆ పిల్లగాడికి ఇంకేమన్నా సీరియస్ ఉందేమో శ్రీతేజ్కి.
బ్రదర్ చెప్పండి, మీరు అల్లు అర్జున్ గారిని కలుద్దాం అనుకున్నారా? అంటే 2 కోట్లు ప్రకటించినందుకు సంతోషించి కలుద్దాం అనుకున్నారా? ఎట్లా ఉంటుంది పరిస్థితి కలిస్తే? ఇప్పుడు మాకైతే ఆలోచన లేదు. ఎందుకు కలవాలి చెప్పు? ఇప్పుడు కలిసినానుకో రేపు మళ్ళీ నీవే ఫోటో వేసి మంచిగా అల్లు అర్జున్ కలిసిండు, ఎన్ని కోట్లు తీసుకున్నావు, ఎన్ని లక్షలు తీసుకున్నావు, ఇవన్నీ నెగిటివ్ రోల్స్ ఎందుకన్నా? మేము ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసినాము అంతే. అదే అల్లు అర్జున్ కలవడానికి మాకైనా మాకు అల్లు అర్జున్ మీద ప్రేమ లేదు, అట్లాగే ద్వేషం లేదు, రెండు లేవు. ఒక మనిషి ఆయన న్యాయం చేసిండు, దూరంకి వెళ్ళి దండం పెడతాం, దూరంకి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పినాం, ఆల్రెడీ థ్యాంక్ యూ చెప్పిన, కృతజ్ఞతలు చెప్పినాం, స్పందించి ₹1 అయినా నాన్ స్టాప్ గా వాళ్ళ అభిమానులు ఇప్పుడు ఇందాక కూడా మీరు ఇంటర్వ్యూలో చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. అంతా మళ్ళీ ఇంకొకటి అన్న ఒకటి అంతా ఎక్కడి నుండి వస్తున్నాయి తెలుసా ఫోన్స్? పాలకొల్లు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, భీమవరము, బెజవాడ అంట. బెజవాడకి ఒక ఆయన ఏమంటాడు, నరుకుతా అంటున్నాడు. ఇట్లా పెట్టిడు గొడ్డలి ఇట్లా పెట్టి నరుకుతా బిడ్డ, నరుకుతా, నేను రాయలసీమ అనంతపురం అని పెట్టిండు. నువ్వు రాయలసీమ అయితే అనంతపురం అయితే నీ ఫ్యాక్షన్ ఉంటే నువ్వు అక్కడ చేసుకో, హైదరాబాద్కి వచ్చి నువ్వు నరుకుతాడు అంట. ఏం నరుకుతాడు ఏమో, ఎన్ని రోజులు ఏమన్నా మరి గంధపు చెక్కలకు నరుకుతున్నాడు అనుకుంటా. మరి శేషశాలం అడవుల్లో ఎర్రచిందనము ఇవన్నీ ఈ పనులు చేసేటోడికి ఇలాంటి ఆలోచన వస్తుంది. వాడు ఏం నరుకుతాడు, ఎవరు నరుకుతాడు? నరికే సంస్కృతి కాదురా బాబు, మీది ఉండొచ్చు నరికే సంస్కృతి. మేము ఎందుకంటే ఇవి తెలంగాణలో ఏంటంటే ఇక్కడ ఒక మానవీయ కోణంలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా గొడ్డలి రోల్, అదే గొడ్డలి పెడుతున్నాడు. నీ గొడ్డలు ఎక్కడ పెట్టాలో మాకే తెలుసు బిడ్డ. నీ గొడ్డలు అవన్నీ నీకే వర్తిస్తుంది, మాకేం కాదు. నీవు గొడ్డలు అక్కడికి వెళ్ళి చూపించిన మాకు పెద్ద పెద్ద తలవార్లు ఉంటాయి. మీరంటే తెలంగాణలో విద్యార్థి నేపథ్యం ఉన్నప్పటికీ మధ్యతరగతి కుటుంబాలు మనందరికీ కూడా, మనం ఆ కుటుంబ నేపథ్యం చాలా చిన్నది. ఈ రకమైన కాల్స్ వస్తున్నాయి కుటుంబ సభ్యుల నుంచి. ఏమన్నా మీకు ఏమైనా రిక్వెస్ట్ వచ్చిందా? ఎట్లా ఏమన్నా? ఒక్కటి మాత్రం చెప్తా ఉపేందర్, మేము 6 అన్నదమ్ములం, 5 మా కుటుంబ నేపథ్యము, మా అమ్మ నాన్నలని. ఎందుకంటే వాళ్ళు 5 ఇంటి దగ్గర హ్యాపీగా అమ్మ నాన్నలు చూసుకుంటుంటారు, హ్యాపీగా ఉన్నారు. నేను ముందే చెప్పిన, మనం ఎందుకంటే ప్రజా జీవితంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, ఏ క్షణైనా ఏమైనా జరగవచ్చు. ఆ రోజు చెప్పినాం. ఆంధ్రాలో విపరీతమైన పోరాటం చేసే సందర్భంలో లాఠీ తూటలు జరిగినప్పుడు, కేసులు జరిగినప్పుడు, ఈరోజు చెర్లపల్లికి పోయినప్పుడు మా కుటుంబ సభ్యులు బాధపడ్డప్పుడు మేము అదే చెప్పినాం. అమ్మ సరే, మనం ఒక మంచి ఎథిక్స్ కోసము, మంచి విలువల కోసం ఫైట్ చేస్తున్నాం కాబట్టి మీరేం అధైర్యపడకండి. ఆ రోజు చెప్పినా, ఈరోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఇట్లా మా అమ్మ ఫోన్ చేసి అవే బాధపడిన సందర్భం ఉంది. అందరూ ఫోన్ చేస్తున్నారు, ఎందుకు తగ్గి కొంచెం, ఎందుకని ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఇంటికి రాని ఆమె చెప్పడం జరిగింది. ఈ రోజు ఇట్లా ఆ రోజు ఇట్లా అదే మాట చెప్పినా, ఈ రోజు అదే చెప్తున్నా, మొన్న మా అమ్మకి ఇట్లా అదే చెప్పిన. మనము ఏదో మీరు 6 కొడుకులు ఉంటే 5 మన కుటుంబం కోసం పనిచేస్తున్నాం, నన్ను ఒక్కరిని వదిలేయండి. సమాజం కోసం, సమాజంలో జరుగుతున్న గరీబుల పక్షాన మన గొంతు ఉంటుంది, మీరు ఆ విధంగా నన్ను వదిలేయండి అంటే వాళ్ళు ఇట్లా అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఇట్లా ఏ సందర్భంలో జాగ్రత్త ఉండని చెప్తారు. కాబట్టి ఏదేమైనా మన ఉపేందరు, ఈ ప్రజా జీవితంలో ఎలాంటి ఒడదుడుగులు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా మా గొంతు మాత్రం గరీబోని పక్షాన, బీదోని పక్షాన, ఎవడైతే పెద్దోని నుండి నిరంతరం భయాందోళన గురవుతున్న వ్యక్తుల వైపే మేము నిరంతరం ప్రయాణం చేస్తాం. అది చివరి శ్వాస వరకు కంటిన్యూ ఉంటుంది. అంటే ఇదే అనేటోడు రకరకాల ఎవడేమన్నా ఐ డోంట్ కేర్. జేఏసీలో మీరు కొనసాగుతున్న రోజులలో ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకేదైనా జరగవచ్చు, అప్పుడు కూడా ఇదే రకంగా స్పందిస్తారా జేఏసీ నాయకులు? ఏం జరిగినా మా పరిధిలో ఎంతవరకు వస్తే, మా శక్తి ఎంతవరకు ఉంటే అంతవరకు. ఏం చేస్తారు ఉపేందర్, ఒక నిమిషం, ఏం చేస్తారు అంతిమంగా? ఇప్పుడు మా మీద కేసులు ఉన్నాయి, మా మీద రకరకాల దాడులు జరుగుతున్నాయి. లాస్ట్కి ఏం చేస్తారు? మనిషిని ఈ భూమి మీద లేకుండా చేస్తారు. అంతకన్నా ఏం చేస్తారు? ఒక వ్యక్తిని చంపిన ఏమంటే చనిపోయినా దానికి కూడా సిద్ధపడతారా? చనిపోవడానికి సిద్ధమే. ఒక మంచి కోసం చనిపోతున్నా అంటే అంతకైనా ఉత్తమ జన్మ ఈ ప్రపంచంలో ఏమి లేదు. గరీబోని పక్షాన కొట్లాడి చనిపోతున్నామంటే అంతకన్నా గొప్పగా ఏముంటుంది? ఈరోజు అన్నలు చాలా మంది చనిపోయినారు. ప్రజాహితం కోసం చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన మంది దాదాపు లక్షలాది మంది ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి కావచ్చు, పోలీస్ కృష్ణన్ కావచ్చు, యాదిరెడ్డి కావచ్చు, ఇషాన్ రెడ్డి కావచ్చు, ఈరోజు వేణుగోపాల్, ఈ రకరకాలు ఉన్నారు. ఈరోజు చరిత్ర వల్ల వాళ్ళు లిఖించబడి ఉన్నారు. ఈరోజు సామాజిక ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన మారోజు వీరాన్ని ఉన్నారు, బెల్లి లలితక్క ఉన్నారు. ఈరోజు అదేవిధంగా చాలా మంది ఉన్నారు. ఇది వాళ్ళ చరిత్రలో నిలిచిపోతాం. మాకంటే ఒక ఇప్పుడు ఒక మంచి కోసం ఫైట్ చేసి అందులో వీరమరణం పొందితే అంతకైనా గొప్ప జన్మ ఇంకేముంటుంది? ఎన్ని రకాల ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా మా యొక్క ప్రయాణం
కొనసాగుతూనే ఉంటుంది. తిరుగుతున్నారా జనాలు? ఈ ఉడత బెదిరింపులకు ఉస్మానియా విద్యార్థులు భయపడరు. మీరు ఒక్కసారి బెదిరిస్తే మేము 100 సార్లు బెదిరిస్తాం. మీరు ఫోన్లో బెదిరిస్తవచ్చు, కానీ మేము ప్రత్యక్షంగా వచ్చి బెదిరించే దమ్ము మాకుంది. మీరు ఫోన్లో తెలియకుండా ఎక్కడనో మూలన కూర్చొని భయపడతారు, కానీ మేము హైదరాబాద్ నడిగడ్డలో ఉస్మానియా గడ్డ మీద అదే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా బెదిరిస్తాం మేము బెదిరించాలనుకుంటే. ఎందుకంటే మీరు చేసే అరాచకాలపై బెదిరిస్తాం. మళ్ళా మంచి, ఎందుకంటే శాంతియుతంగా అరాచకాలపై బెదిరిస్తామంటే ఈ సంఘ విద్రోహ శక్తులకు మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా పనిచేస్తాం. మీరు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా మేము భయపడే ప్రసక్తే లేదు. భయం అనేది ఉస్మానియా యూనివర్సిటీ రక్తంలోనే లేదు, ఉస్మానియా యూనివర్సిటీ డిఎన్ఏలో లేదు. కాబట్టి భయపడే ప్రసక్తే లేదు. మీరు ఏంటంటే సమాజానికి చెప్పాలి, వాస్తవాలు సమాజానికి చెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు సిగ్నేచర్ స్టూడియోకి రావడం జరిగింది. చెప్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం, నిలబడితే ఉంటాం. మీరు ఎన్ని కత్తులు చూపించినా, ఎన్ని తలవార్లు చూపించినా అవన్నీ మా ముందర అన్ని భవిష్యత్తులో కూడా అల్లు అర్జున్ అభిమానుల పేరు మీద ఇదే రకమైన కాల్స్ వస్తే జేఏసీ నాయకులు తీసుకునేటువంటి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఒక మాట చెప్తా, జీవితం అంటేనే ఐస్ క్రీమ్ లాంటిది. నువ్వు తిన్నా కరుగుతుంది, తినకపోయినా కరుగుతుంది. ఓకే, వాళ్ళకు వీళ్ళకు ఫోన్ బెదిరింపులకు ఈట్ క్యాటిక్ కాదు. న్యాయం ఎక్కడ ఉంటే మా కుటుంబానికి మేము అప్పుడే చెప్పాం, న్యాయం ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. మా అమ్మకి ఫోన్ చేసి ఇంటికి రా అన్నది. ఒక తల్లికి ఒక కొడుకు సేవ చేస్తే అది తల్లికి కొడుకు మధ్యలో సంబంధం. కానీ ఆ కన్నని తల్లులకు ఎంతో మందికి సేవ చేస్తే అలాంటి వ్యక్తి పుట్టడం గొప్ప. అలాంటి తల్లుల కోసం, అలాంటి పేదింటి కోసం ఎంత దూరమైన వెళ్ళడానికి రెడీ. ఈ ఫోన్ బెదిరింపులు, ఈ వాట్సాప్ బెదిరింపులు, ఈ గొడ్డళ్ళతోటి, ఈ కత్తులతోటి అవన్నీ చూసినాయే. మేము కూడా కట్టెలు కొడతాం రోజు, మన తల్లిదండ్రులు కొట్టిన గొడ్డలు చూసినాయే. అవన్నీ ఏం లేదు, అవన్నీ చూసి ఏం లేదు. ఈ ఫోన్ బెదిరింపులు ఇవన్నీ ఏం లేవు. ఫోన్లు ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఏం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, లే అభిమానులు కనుక ఇదే రకంగా ఫోన్ కంటిన్యూ చేస్తే మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు నేను ఒకటే మళ్ళీ ఫోన్ చేస్తారు అనుకో, వానికి ఒకటే సిగ్నేచర్ సాక్షి చెప్తున్నాం. మేము ఉండేది ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ పక్కన ఉంటాము. మ్యాక్సిమం ఓల్డ్ పీజీకి అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్కి 200 మీటర్లు 200 మీటర్లు ఉంటుంది. 200 మీటర్ నా అడ్రస్ ఉంది, నా కథ ఉంది. రా, ఈ ఫోన్లో బెదిరించుకోవడం మీదరా సన్నాసి దళితుడా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఒకటే అబ్బకు అమ్మ కొడితే డైరెక్ట్ రాండి, తెలుసుకుందాం. డూ ఆర్ డై. ఇష్టం వచ్చిన ఫోన్లో టైం వేస్ట్ పనులు చేస్తే నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్ రా భయ్. తెలుసుకుందాం దా. ఆలోచించండి అన్న, మీరు సవాల్ విసిరేది అల్లు అంత పవర్ఫుల్. అల్లు అర్జున్ ఆకాశంకి వెళ్ళి ఊడిపడ్డారా? ఆకాశంకి వెళ్ళి ఊడిపడ్డారా అల్లు అర్జున్ అభిమానులు? కాదు తమ్ముడు, ఒక నిమిషం. అల్లు అర్జున్ అభిమానులు ఆకాశంకి వెళ్ళి ఊడిపడ్డారా? అభిమానులు అనగానే ఎవరు అభిమానులు అంటే ధర్మం వైపు సన్నాసులు. అభిమానులు అంటే ధర్మం వైపు ఉండాలి, న్యాయం వైపు ఉండాలి. ఈరోజు మీ యొక్క అల్లు అర్జున్ వల్ల మామనే చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు, బన్నీ గారు చేసింది తప్పే అన్నారు. అంటే ఈరోజు వాడికి దమ్ముంది, ఎవడైతే అల్లు అర్జున్ ఫ్యాన్ అనేటోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కొట్టడానికి దమ్ముందే. పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి ఇదే విధంగా ఫోన్ చేయమని దమ్ముంటే, అవును బన్నీ గారు మీరు ఏ విధంగా ఆరోపణలు చేస్తారు, బన్నీ గారు తప్పెట్లా అని పవన్ కళ్యాణ్ అడిగే దమ్ము ఈ కొడుకులకు ఒక్కరికైనా ఉందా? అంటే మేము చులకన కొడుతున్నామా? మేము అనుకుంటే పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడే, అల్లు అర్జున్ కానీ ఎక్కడే, మా మనసుకు మేము హీరోలమే. కాబట్టి ఏంటంటే సిస్టంలో నీకు బలం ఉంది, నీ తరపున ఒక 1,00,000 మంది కొట్లాడతారేమో, నా తరపున 100 మంది కొట్లాడతారు. భారతంలో ఇట్లా అట్లే జరిగింది. పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. ఏం జరిగింది లాస్ట్కు? కౌరవులు అందరూ ఓడిపోయినరు, కుక్క సాగు వచ్చిండ్రు, పాండవులు గెలిచిండ్రు, భారతం మూసింది. తెలుగు లిటరేచర్ బాగా చదివినట్టున్నారు. అవును, తెలుగు పిహెచ్డి. నేను చేసేది తెలుగు పిహెచ్డి. తెలుగు సాహిత్యంపై సంపూర్ణ జ్ఞానం ఉంది నాకు. కాదని చెప్తారన్నా, మీరు పిహెచ్డి అంటున్నారు. దద్దమ్మలు, పనికిమల్ల కొడుకులు, పడని కొడుకులు మాట్లాడుతున్నారు. ఉపేందర్, మీకు తెలుసు నేను ఏం చేస్తున్నా తెలుసు. ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఏం చేస్తున్నా తెలుసు. వచ్చే వాళ్ళకి మన ఐడి కార్డు చూపించే పరిస్థితి అయితే లేదు. వానికి అంతగానం ఉంటే రా ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ గారు కాసిం గారు ఉన్నారు. మా ఓరియంటల్ లాంగ్వేజ్లో మా యొక్క రాజరత్నం మేడం ఉంది, మా యొక్క డాక్టర్ సిల్మ గారు ఉన్నారు, మా యొక్క గైడు. వాళ్ళని అడుగుమను, రెడ్డి సీన్ ఒక అడ్మిషన్ ఉందా లేదా అనేది వాళ్ళే చెప్తారు కదా. ఇవన్నీ గాలి మాటలు మాట్లాడితే సమాజం అంత అమాయకం లేదు. నేను మాట్లాడేది ఆలోచన చేస్తారు, మీరు మాట్లాడేది ఆలోచన చేస్తారు, ఇంకెవరైనా మాట్లాడేది ఆలోచన చేస్తారు. వాళ్ళు అందుట్లో వాస్తవాలు మాత్రమే గ్రహిస్తారు. ఈ సమాజం మనకన్నా 1000 రెట్లు తెలివైనది. ఆ తెలివైనది కాబట్టి ఈరోజు ఈ సమాజం ఇట్లా నడుస్తుంది. నేను చెప్పినంత మాత్రం నాదే నమ్మండి అని నేను అంటలేను. నా భావం నేను వ్యక్తపరుస్తున్నా, నా ఫీలింగ్ నేను చెప్తున్నా.
దాంట్లో మంచి ఉంటే స్వీకరించు, చెడు ఉంటే నన్ను నిందించు. రైట్ సీనన్న, చివరగా ఇద్దరికి ఒకటే ప్రశ్న. ఏదైతే రేవతి సంఘటనలో ఉద్దేశిస్తూ న్యాయం జరగాలని మీరు చేసిన పోరాటంలో అల్లు అర్జున్ గారి అభిమానుల నుంచి వస్తున్న కాల్స్ని కావచ్చు, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చెప్పదలుచుకోరు వాళ్ళ అభిమానులకు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు అంటే ఇద్దరు ఏం చెప్తారు? మంచి సేవ చేయండి, మంచి సేవ చేయండి, జరిగిపోయిన సంఘటనలు వదిలేయండి. అక్కడ థియేటర్లో జరిగింది, మేము ఇంటికి వెళ్ళింది, అదంతా ఒక గత కాలంలో జరిగిపోయింది. ఇప్పటికైనా ఒక బ్లడ్ డొనేషన్ పెట్టండి, ఒక ఏదైనా ఆపద అయితే ఆదుకునేటట్టు సేవా కార్యక్రమాలు చేసి హీరోకి ఇంకొక మెట్టు ఎక్కించే ప్రయత్నం చేయండి. కానీ ఇట్లా దురుసుగా ప్రవర్తించి ఇట్లా మితిమీరని తల్లిదండ్రులు నిష్పెట్టి మీ భవిష్యత్తు నిష్పెట్టుకొని, మంచి భవిష్యత్తు ఉంది, మంచిగా చదువుకునే భవిష్యత్తు నిష్పెట్టి మాకు చేసి టైం పాస్ చేయడం కరెక్ట్ కాదు. మాకేం కాదు, ఫోన్ ఆడ పెడతాం, సైలెంట్గా మా పని మీద మేము ఉంటాం. ఎందుకంటే ఈ దేశంలో ఏ సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు. అందుకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అల్లు అర్జున్ గారు వెంటనే సోషల్ మీడియా ద్వారానో అల్లు అర్జున్ గారే మాకు రియాక్ట్ కావాలి, ప్రెస్ మీట్ అనే అది లేదు మాకు. సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. మీలాంటి సిగ్నేచర్ ఛానల్కు చిన్న మెసేజ్ పెట్టి వాళ్ళకి కాల్ చేసేటోళ్ళకి మాకు ఏ సంబంధం లేదు, వాళ్ళకి చట్టపరంగా చూసుకోమంటే అయిపోద్ది. అయినా మేము చట్టానికి అప్పచెప్పినాం. మేము అల్లు అర్జున్ గారికి మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఆయన సినిమాలు వచ్చినా మేము చూస్తాం, చూడకుండా ఏమున్నాం, ఏ హీరోస్ వచ్చినా చూస్తాం. బట్ ఒక్కటే చెప్తా ఉన్నాం, భవిష్యత్తు కోసం పోరాటం చేయండి, మీ తల్లిదండ్రుల కోసం పోరాటం చేయండి. హీరోని హీరోగానే చూడండి, కానీ హీరో నిత్య జీవితానికి శాస్త్రం కాదు. మీరేం చెప్తారన్నా అల్లు అర్జున్ అభిమానులకు కావచ్చు, చివరి సందేశం ఏం చెప్తారు? అయితే నేను ఒకటే, నాకు ఎవరైతే ఫోన్లు చేస్తున్నారో, నన్ను ఇబ్బంది పెడుతున్నారో, నాకన్నా చిన్నగా ఉంటే తమ్ముళ్ళు అంట, నాకన్నా పెద్దగా ఉంటే అన్నోళ్ళు అంట, దయచేసి సినిమా అనేది 3 గంటలు, తాత్కాలిక ఎంటర్టైన్మెంట్. జీవితం అనేది 100 సంవత్సరాలు. చాలామంది ఫోన్లు చేసేటోళ్ళు ఇట్లా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, ఈ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు, 25 వీళ్ళే ఉన్నారు. నేను తమ్ముళ్ళారా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే సినిమా హీరోలు అనే వ్యక్తులు వాళ్ళు సినిమాలు తీసి వాళ్ళు వేల కోట్లు సంపాదించుకుంటారు. మనం సినిమాలు చూసి ఈరోజు మనం ఈ విధంగా తయారవుతున్నాము. దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి కుటుంబం ఉంటుంది. అమ్మ నాన్న వాళ్ళు ఎన్నో కష్టపడి మనల్ని ఎడ్యుకేషన్ చదివించి గొప్పగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో వాళ్ళు అనేక ప్రయాసాలు, అనేక బాధలు పడి మనల్ని పెంచి పోషించే క్రమంలో మీరు అనవసరమైన విషయాల ఈరోజు మేము ఇట్లా అట్లా వచ్చిన వాళ్ళమే. ఈరోజు మేము ఒకవైపు విద్యను అభ్యసిస్తూనే సామాజిక ఉద్యమాల్లో ఒక బాధ్యతగా పనిచేస్తున్నాం, ఒక రెస్పాన్సిబిలిటీగా, ఒక మనిషిగా మనం స్పందిస్తున్నాం. మీ గిట్లా ఎవరైతే మమ్మల్ని దూషిస్తున్నారో, మమ్మల్ని మా ఇంటి పేరుతో అమ్మని అక్కని తేడా లేకుండా ఎవరైతే మమ్మల్ని దూషిస్తున్నారో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మేము చేసింది మీకు అన్యాయం అనిపిస్తుందా, న్యాయం అనిపిస్తుందా? మీ కుటుంబంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఎక్కడ బాధ వచ్చినా ఒక స్పందించే హృదయంగా మేము స్పందిస్తాం. ఈరోజు మా కంట్ల ముందు రేవతి కుటుంబానికి అన్యాయం జరిగిందని మేము మాట్లాడ్డాము. అట్లనే రేపు భవిష్యత్తులో ఇట్లా ఒక మనిషిగా, సాటి మనిషిగా స్పందిస్తాం. ఆ స్పందించే అన్యాయం జరిగినా మళ్ళీ మీరే నాలంటోలేమో కదా. ఇప్పుడు నేనే కాకపోవచ్చు, ఆ పాత్రలు నేనే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళకు మాట్లాడే వ్యక్తి రేపు అన్యాయం జరిగితే నాలాంటి వ్యక్తులు కదా నీ తరపున మాట్లాడేది. అలాంటిది మీరు ఎందుకు మిమ్మల్ని పూర్తిగా దాన్ని పర్సనల్గా తీసుకొని ఎందుకు లాగుతున్నారు, ఎందుకు గలీజ్గా మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచన చేయలేదు తమ్ముళ్ళారా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి అభిమానుల పేరుతో ఫోన్లు చేసే వాళ్ళకు నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మారండి. మీరు మారి ఈ సమాజానికి మీ వల్ల ఏమైనా చేతనైతే మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఒక 10 మందికి సాయం చేయండి, 20 మందికి సాయం చేయండి. మీరు ఒకవేళ అల్లు అర్జున్ అభిమానులు అనుకుంటే అల్లు అర్జున్ పేరుతో రక్తదాన శిబిరాలు పెట్టండి, అన్నదానం పెట్టండి, 10 రూపాయలు సాయం చేయండి, గరీబులకు సాయం చేయండి. మేము ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం విద్యార్థి నాయకులుగా. దాదాపు ఎక్కడ సమస్య జరిగినా మా వంతుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి 35 కేసులు అయినాయి. అన్ని భరించి ఇట్లా నిలబడ్డాం కాబట్టి మీకు శాతనైంది మీరు చేయండి. ఒక మంచి చేసే వ్యక్తిని అనవసరంగా నిందించి వాళ్ళకున్న కాస్త అరే మంచి చేయొద్దు రాదురా, మంచి చేస్తే ఇంతగానమా వ్యతిరేకత అని మమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఇట్లా చేయలేని పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఒకవేళ మమ్మల్ని అభినందించకపోయినా పర్వాలేదు, కానీ మాలాంటి వ్యక్తులను నిందించకండి. అది మీకే ప్రమాదం, మాకేం ప్రమాదం ఉండదు. ఎందుకంటే చట్టం మాకు అవగాహన ఉంది, మేము ఎక్కడైనా పనులు చేయగలుగుతాం, చేసుకోగలుగుతాం. కానీ మీ తరపున మాట్లాడే గొంతుకలు ఆలోచన చేస్తాయి, మీ తరపున అన్యాయం తరపున మాట్లాడే గొంతుకలు ఆలోచన చేస్తాయి. కాబట్టి దయచేసి నెగిటివ్గా థింక్ చేసే బదులు కొంచెం పాజిటివ్గా థింక్ చేయండి.
అల్లు అర్జున్ గారు అంటే మాకు అభిమానమే, ఆయన అంటే మాకు అభిమానమే, మాకు ఏం పంచాయతీ లేదు. కాబట్టి సమస్య జరిగినప్పుడు ఎవరైనా ఆ స్థానంలో అల్లు అర్జున్ కాకపోతే ఎవరున్నా మేము మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడుతుంటే మీ కాబట్టి మాట్లాడడం కాబట్టి దురదృష్టం ఏంటంటే అల్లు అర్జున్ గారు ఉన్నారు. మీకు కట్ అయితే అది సమస్య సాల్వ్ అయింది కదా, మేము ఇలా సైలెంట్ ఉన్నాం. కాబట్టి ఇవి వ్యక్తిగతంగా తీసుకోకండి. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడతాము, ధర్మాన్ని కాపాడుతాము, న్యాయంగా బతుకుతాము, భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుందాము, భారత రాజ్యాంగం వర్ధిల్లే విధంగా మనం అందరం ముందుకోదామని నా సోదరులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్ సీనన్న, సరే విమర్శలు ఏవైనా కూడా రేవతి కుటుంబానికి ఏదైతే దాదాపు 2 నుంచి 2.5 కోట్ల వరకు ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి కావచ్చు, హీరో తరపు నుంచి కావచ్చు, ఇవన్నీ కలుపుకొని వచ్చింది అని అంటే ఇందాక మీరు మొదట్లో చెప్పినట్టు మీ వంతు సహకారం ప్రధానంగా ఉంది కదా. సో ఈ అంశం విన్నప్పుడు ఇది ఒక పాజిటివ్ కోణం అనుకోవచ్చు ఈ విషయంలో. ఈ అంశం మీరు ఇద్దరు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే అరే మన వల్ల ఒకరికి న్యాయం జరిగిందనే ఒక భావన అయితే మీలో సంక్లుప్తంగా కనిపిస్తుంది. ఉంటది కదా, ఎందుకుండా చెప్పు. గర్వకరమైన విషయమే కదా అది. ఎందుకంటే అది అల్లు అర్జున్ గారు మంచి జరిగిందా చెడు జరిగిందా మేము ఎవ్వరం చెడు జరగాలని కోరుకోవద్దు. జరిగింది కుటుంబం బాగుంటుంది కదా. ఇవాళ ఒక సగటు భాస్కర్ గారు ఇవాళ ఇద్దరు కలిసి ఉన్నా కానీ అంత అమౌంట్ అయితే సంపాదించలేదు. ఇవాళ వాళ్ళ పిల్లలకి రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది. పోయిన పానాన్ని అయితే తీసుకురాము, సరే పోయిన పానాన్ని తీసుకురాలేని సందర్భంలో మనం ఫైట్ చేయడం వల్ల ఆ కుటుంబానికి పాపం ఇప్పుడు చిన్న అమ్మాయి ఉంది, ఆ అబ్బాయి ఏమో హాస్పిటల్లో చావు బతుకులు ఉన్నాడు. భాస్కర్కి ఇట్లా ఏంటంటే కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి రేవతి ఆమె బతుకున్నప్పుడు ఇట్లా భర్తని బతికించే ప్రయత్నం చేసింది. ఆమె చనిపోయి ఇట్లా కుటుంబాన్ని ఈరోజు ఆదుకునే పరిస్థితి వచ్చింది. 2 కోట్లతో ఆ పిల్లల భవిష్యత్తు, ఎందుకంటే ఆ పిల్లల వాళ్ళ మీద అకౌంట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు కనీసం బాగుంటుంది. మేము చేసిన ఒక కుటుంబాన్ని నిలబెట్టాము. ఒక కుటుంబం, ఒక తల్లి పోయినా పర్లేదు, సంతృప్తినిచ్చే అంశం. ఎందుకు చెప్పు, వాళ్ళ జీవితం మొత్తం. విమర్శలు అనేవి సర్వసాధారణంగా అందరికి వస్తుంటాయి, అది మీ జీవితంలో కూడా ఉంది, దాన్ని కాదనలేం. కానీ ఇందులో న్యాయం చేయగలిగినాం అనే ఒక అంశాన్ని అయితే మీరు పూర్తిగా యాక్సెప్ట్ చేస్తారు. ఒకటి ట్రాన్స్పోర్ట్ చెప్తా ఉన్నా. అల్లు అర్జున్ గారు రిలీజ్ అయిన తర్వాత 18 గంటల తర్వాత హీరోలు అందరూ కలిశారు. హీరోలంతా ఒకటే, ఫ్యాన్స్ కూడా అందరు ఒకటే ఉండండి. మాకు కాల్ చేసి వీళ్ళకి కాల్ చేసి ఈ హీరో ఆ హీరో అని జబ్బలు జరుచుకోకండి. అందరం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటేనే తెలుగు తల్లి, తెలుగు గడ్డ, అందరం కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. కానీ ఒకరినొకరు మంచి చేస్తే మీరు అభినందనలు చెప్పకపోయినా పర్వాలేదు, కామ్గా ఉండేది మేము మంచి చేస్తూనే ఉంటాం. రైట్, బోనాల నాగేష్ గారు, సీనన్న రైట్ అన్న, ఈ ఏదైతే రేవతి అంశం మీద పిలవంగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకొని నిజాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.